చిన్న రికార్డింగ్ అయింది అమ్మయ్య. ఓకే, ఇందాక మీకు కొంతమందికి తెలుస్తుంది, కొంతమందికి తెలియడం లేదు, అట్లా ఉండే. ఇప్పుడు వస్తుంది సార్, మాకు ఇందాక రాలేదు రికార్డ్ అయినట్టు. అవును, కానీ రికార్డ్ అయింది ఇందాక, రికార్డ్ అయింది, నేను చూసాను. ఓకే, ఇప్పుడు ఒకసారి మనము క్విజ్ ని సాల్వ్ చేద్దామా, లేకపోతే ప్రాక్టీస్ దీనికి సాల్వ్ చేద్దామా? ప్రాక్టీస్ పేపర్ ఓకేనా? ప్రాక్టీస్ పేపర్ క్విజ్ రెండు ఉన్నాయి కదా, ఏది సాల్వ్ చేద్దాము? ఏదైనా పర్లేదు. సరే, ఫస్ట్ దీంతో ప్రారంభించుకుందాము. ఫస్ట్ ఏమో బేసిక్ అండర్స్టాండింగ్ కోసం అని చెప్పి కొన్ని క్వశ్చన్స్ పెట్టాను. ఆదిత్య హృదయాన్ని ఎవరిచ్చారు? అగస్త్యుడు. అగస్త్యుడు రాముడు ఎప్పుడు కలిశాడు? అయోధ్యలో కలిశారు, అంతేనా? వనవాసంలో కలిశారా? యుద్ధానికి ముందే. యుద్ధానికి ముందు కలిశాడు. తతో యుద్ధ పరిశ్రాంతం అన్నాం కదా. పరిశ్రాంతం అంటే ఏంటి? బాగా ఆనందంగా ఉన్న సమయం, అలసిపోయిన సమయం, శారీరకంగా మానసికంగా అలసిపోయిన సమయం. రైట్. రావణుడు ఎదుట ఎవరిని రాముడు ఎందుకు వచ్చాడు? జస్ట్ టైం పాస్ వచ్చాడు, యుద్ధం కోసం, క్షమాపణ కోసం కాదంటారా? యుద్ధం కోసమేనా? వెరీ గుడ్. గుహ్యం సనాతనం అంటే ఏంటి? గుహ్యం సనాతనం అంటే ఏంటి? ఉన్నాడు ఆ భగవంతుడు, సనాతనమైన వాడు, ఆది నుంచి ఉన్నవాడు, నీ హృదయంలోనే ఉన్నాడు, అది నువ్వు తెలుసుకో. అది రహస్యము. గుహ్యము అంటే రహస్యము, రహస్యము. సనాతనము అంటే ఎప్పటి నుంచో ఉన్నటువంటిది అని మీరు. ఓకే, అంటే నీ హృదయ గుహల్లోనే ఉన్నాడు అని. ఆ భగవంతుడు ఎక్కడో లేడు, నీ హృదయ గుహలోనే ఉన్నాడు. కరెక్ట్, అది కూడా కరెక్ట్. ఆదిత్య హృదయము ఏమని చెప్పాడు? శత్రునాశనమా, ధనప్రాప్తి, రాజ్యాభిషేకమా, యజ్ఞం ఎలా చేయాలనేది చెప్తుందా? అంతర్గత శత్రువుల నివారణ. జయావహం అంటే ఏంటి? జయావహం అంటే ఏంటి? ధర్మార్థ కామ మోక్షాలని జయించటం, విజయాన్ని. అక్షయం అంటే ఏంటి? ఎప్పటికీ నశించనిది, ఎన్నటికీ నశించనిది, క్షీణించనిది. అన్ని మంగళాలకు మంగళకరమైనది, అన్ని శుభాలకు శుభాన్ని ఇచ్చేది. చింత, శోకము రెండిటికి ప్రశమనం. చింత అంటే భవిష్యత్తు గురించి తొలగించేది. అవును, నేను ఎగ్జామ్ లో అడిగేది ఏంటి, చింతకి శోకానికి తేడా కూడా అడుగుతాను, ఆ వీడియో కూడా చూడండి. ఓకేనా? చింత అంటే ఏంటి, శోకం అంటే ఏంటి, రెండింటికి తేడా ఏంటి? భవిష్యత్తు గురించి చింతించటం, ఆలోచించటం. అది శోకం అంటే ఇప్పుడు ఉన్న బాధని బాగా గట్టిగా. ఎగ్జామ్ లో చెప్పండి కాదు. రశ్మి మంతం అంటే ఏంటి? బుద్ధిమంతం లాగా రశ్మి మంతం. రశ్ములు జ్ఞాన కిరణాలను కలిగి ఉన్నవాడు, కిరణాలను కలిగి ఉన్నవాడు, అంతటా కప్పివేసి ఉన్నవాడు, విశిష్టమైన వస్తువుల్ని కలిగి ఉన్నవాడు, అన్ని సంపదలను ఇచ్చేవాడు, విశిష్టమైన సంపదలు ఇచ్చేటటువంటి సూర్యుడు. భువనేశ్వరం అన్ని భువనాలకు, అన్ని లోకాలకు, 14 భువనాలకు ఈశ్వరుడు. అధిపతి. అవును, ఈశ్వరుడు, అన్ని లోకాలకు ఈశ్వరుడు ఆయననే. సర్వదేవాత్మక, ఇంద్రుడు, వరుణుడు, గాలి, యముడు, అన్ని దేవతల స్వరూపము ఆయనే. రైట్. తేజసామపి తేజస్వి అంటే తేజస్సు కలిగిన వాటన్నింటిలో కల్లా తేజస్సు కలవాడు. నక్షత్రాలు, గ్రహాలు, తారలు, ఉల్కలు, బుద్ధి, మనసు, వీటన్నింటికి కూడా. సూరి ఎవరు? సౌజన్య సూరి ఎలా జవాబు అన్ని కూడా దిగదుడిపే సూర్యుని ముందర. కరెక్ట్. నెక్స్ట్ కొద్దిగా ఇప్పుడు ఆయన పేర్లని మనము పార్ట్ 2 లోపల ఆయన పేర్ల గురించి తెలుసుకున్నాం. ఇది కొద్దిగా కష్టమైంది నాకు పేపర్ ప్రిపేర్ చేయడానికి, కొద్దిగా జాగ్రత్తగా ఇది చేసుకోండి. ద్వాదశ ఆత్మ, 12 రకాల ఆత్మలు, ఒక్కొక్క నెలలో ఒక్కొక్క రకంగా మార్పు చెందుతూ ఉంటాడు. 12 ఆదిత్యులు. కరెక్ట్. అదే ఇక తత్వ రూపంలో. విశ్వ భావన, భావన అంటే ఏంటి? ఉండటం, విశ్వమంతటా వ్యాపించి ఉన్నవాడని కూడా వస్తుంది. రైట్ రైట్. నెక్స్ట్ పితరహ అంటే ఏ దేవతలు?
పితృదేవతలు. అవిసులు అర్పించినప్పుడు వాళ్ళకి అందించేవాడు సార్. రైట్. అంటే పితృదేవతల్లో ఆర్యముడు కూడా అతను. మరుతః మరుద్గణాలు ప్రచండమైన గాలులు, తుఫాన్లు, ప్రకంపనలు, మన లోపల వచ్చే ప్రకంపనలు, దుఃఖాలు, సుఖాలు, వీటన్నిటికి కూడా అంతర్మరుత్తులు అంటారు. ఎస్, వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. ఋతుకర్తాః, కర్త అంటే చేసేవాడు, ఋతువుల్ని సృష్టించేవాడు. ఖగః, ఆకాశంలో సంచరించేవాడు, ఎటువంటి ఆధారం లేకుండా ఆకాశంలో పోషించేవాడు. పోషణ అంటే పోషించేవాడు. హిరణ్య రేతస్సు, సహస్ర అర్చి, కిరణాలను కలిగి ఉన్నవాడు, అనంతమైన కిరణాలను కలిగి ఉన్నవాడు. తిమిరోన్ మదనః, ఇది 3 వారాలు చీకటిని తొలగించేవాడు, చీకట్లను తొలగించేవాడు, అంధకారాన్ని నాశనం చేసేవాడు, అజ్ఞానాన్ని తొలగించేవాడు. మార్తాండః, మృత అండాన్ని కూడా తీసేవాడు, పోసేవాడు. హిరణ్య గర్భుడు అంటే గర్భంలో హిరణ్యాన్ని గర్భంలోనే, అంటే మనలోనే జ్ఞాన నిధి ఉన్నది అని. శిశిర నాశనః, శిశిరము అంటే చలికాలం, చీకటిని నాశనం చేసేవాడు అని కూడా. తమస్సుని నాశనం చేసేవాడు, తమోగుణం నాశనం చేసేవాడు అని కూడా వస్తుంది. బద్ధకం, అలసత్వం, తమోగుణం. బద్ధకం కరెక్ట్, జడత్వం కరెక్ట్. కృష్ణవేణి చెప్పండి. పొగట్టేవాడు అని చెప్పాను సార్. కరెక్ట్. వ్యోమనాథుడు, వ్యోమము అంటే ఆకాశము, ఆకాశాన్ని అంతటికి రాజు. ఏమేమి ఉంటాయి అంటే గ్రహాలు, నక్షత్రాలు, తారలు, ఉల్కలు, అన్నిటికీ సృష్టి అంతటికి కూడా. సామపారగః, 3 వేదాలలో వేదాలకు కూడా. తాత్విక ప్రశ్నలు, ఇప్పుడు తాత్విక ప్రశ్నలు కొద్దిగా సింపుల్ నుంచి కొద్దిగా కాంప్లెక్స్ లోకి వెళ్ళాం. శత్రువు అంటే ఏంటి? పొరుగునున్నటువంటి రాజు, అంతే కదా? వెరీ గుడ్, వెరీ గుడ్. అబ్బో, మీరు ఏం భలే చెప్తున్నారు కదా, జవాబులు టక చెప్పేస్తున్నారు. చెప్తున్నాం సార్, చూసినా కూడా సౌజన్య సూరి మసూరులం సార్. లేదు ఆంటీ కూడా సూర్యేనా? ఓకే. మీరు ఏం చేస్తారంటే టీమ్ లో మీరే ఇచ్చుకోండి, ఎందుకంటే ఇప్పుడు అందరికి నేను ఇవ్వడం కష్టమైతుంది. మీరు ఏం చేస్తారంటే టీం లోపల, తత్వ విచారణ టీం లోపల అందరూ సూర్య అని ఎవరికి ఇచ్చుకోవాలో అందరూ ఇచ్చేసుకోండి. అందరూ వాళ్ళే సార్, అందరూ సూర్య. మీరే మార్చారు సార్, అలా మారుస్తున్నారు. సూర్యశ్రీ గారు సహజంగానే సూరి సార్, వాళ్ళ అక్క సూరి అని పిలుస్తుంది సార్. సూరి రామ్మ తిన్నావా అని అడుగుతుంది సార్, తన సహజమైన సూరి. రైట్. ఇప్పుడు జయం అనే దాన్ని ఒకసారి కొద్దిగా ఎక్స్ప్లెయిన్ చేయండి. జయం అనేది సార్, అంతఃకరణాల మీద జయం సాధించాలి, ధర్మార్థ కామ మోక్షాల మీద మోక్షాన్ని సాధించాలి. వెరీ గుడ్. పద్మ ప్రబోధాయ అన్నాడు. పద్మం దేనికి సంకేతం? హృదయానికి సంకేతం సార్, హృదయానికి సంకేతం. గుర్తుంచుకోండి, ఇది ప్రతి చోట కూడా హృదయానికే సంకేతం. పద్మము అని వచ్చిన ప్రతిసారి కూడా హృదయానికే సంకేతం అని గుర్తుంచుకోండి. ఓకే. తేజస్సామపి తేజస్వి అనేది దేనికి తేజస్సు? తేజస్సు కలవాడు. ఇప్పుడు నక్షత్రాలు, గ్రహాలు, తారలు, మనస్సు, బుద్ధి, వీటన్నింటికి కూడా ఇవి ప్రకాశించే వాటన్నిటిలో ప్రకాశం కలవాడు. ఇక్కడ మనం తత్వ రూపంలోకి వచ్చినప్పుడు అది మనలో ఉన్నటువంటి జ్యోతి వెలగడం, ఆత్మ అది. ఓకే. సర్వదేవాత్మక అంటే ఏంటి? ఇక్కడ నేను చెప్తాను. బౌద్ధమా, అద్వైతమా? అద్వైతం. ఎందుకని? అందరు దేవతలలో ఉన్నది ఈయననే అంటే. ఇప్పుడు మనకి హిందూ ధర్మంలో ఏంటంటే ప్రతిదీ కూడా ఒక్కొక్క దేవుడితోని చేస్తాం. మన శరీరంలో ఎంతో మంది దేవతలు ఉన్నారు అంటాము. అలాగే ప్రపంచంలో ఎన్నో మంది దేవతలు ఉన్నారు, అనేక దేవతలు ఉన్నారు అన్నటువంటి విషయాన్ని తెలుసుకుంటాము. కాబట్టి ఈ దేవతలు అందరూ ఒకటే అన్నప్పుడు రెండవది లేదు, ఒకటే అనుకున్నప్పుడు రెండవది లేదు. అది అద్వైతము. ద్వైతము కానటువంటిది అద్వైతము. చాలా బ్యూటిఫుల్ మీనింగ్. కాబట్టి ఇది అంతా ఒకటే అయినప్పుడు రెండవది ఉండదు కదా.
అందుకోసం అని చెప్పి ఈ భావన అనేది అద్వైత భావన అని గుర్తుంచుకోండి. చాలా అద్భుతమైనటువంటిది, ఇది గ్యారంటీగా వస్తుంది మీకు ఎగ్జామ్ లో. హరి అశ్వహ, హరి అంటే హరి రంగు, గుర్రపు రంగు, ఇది గ్రీన్ రంగు. ఆకుపచ్చని అశ్వాలు అంటే ఇంద్రియాలు వేగంగా చలించే ఇంద్రియాలు, ప్రతీక, ఇంద్రియాలు ఇంద్రియాలకు ప్రతీక సార్. అశ్వాలు అంటే వేగంగా పరిగెత్తే ఇంద్రియాలకు ప్రతీక. ఇంద్రియాలు. ఇది నేను చెప్పినప్పుడు ఏం చేయాలంటే మీరు మళ్ళీ మొత్తం చెప్పాలి. ఏది భగవద్గీత నేర్చుకునే ముందు మనం నేర్చుకున్నాం కదా, ఈ శరీరం అనేటటువంటి వాడు రథికుడు, ఈ శరీరం లోపల ఇంద్రియాలు, దాన్ని పట్టుకునేటటువంటి వాడు బుద్ధి. ఓకే, నేనేమో మంచిగా ఆత్మతత్వంతో ఉన్నాను, ఇట్లా ఇవన్నీ. బుద్ధి అనేవాడు రథసారథి. ఇవన్నీ కూడా మీరు చెప్పుకుంటూ ఉండాలి. ఆ కళ్యాణాన్ని పట్టుకున్నవాడు మనస్సు, దాని ఆ పట్టుకున్నటువంటి తను ఎవరైతే ఉంటాడో బుద్ధి, బుద్ధి చేతిలో మనస్సు, మనస్సు చేతిలో ఇంద్రియాలు, ఈ ఇంద్రియాలు ఉన్నటువంటిది శరీరము. ఈ శరీరం లోపల ఆత్మతత్వం ఏదైతే ఉందో అది మాత్రం వెనక సీట్ లో కూర్చొని వెళ్తుంది. సో ఆత్మ, శరీరము, రథము, ఇంద్రియాలు, గుర్రాలు, పగ్గాలు, మనస్సు. మనస్సు చేతిలో పగ్గాలు ఉంటాయి, పట్టుకున్నది బుద్ధి, రథసారథి. మనస్సు ఇంద్రియాలు నడిపిస్తుంది. బుద్ధి రథసారథి. బుద్ధి రథసారథి. వెరీ గుడ్. ఇది మాత్రం నాకు చెప్పాలి కంపల్సరీ. ఓకేనా? తర్వాత నెక్స్ట్ హరి అశ్వ అయిపోయింది. నమో నమః. నమో నమః అని ఎందుకు అంటారు? నమః నమః నా మమ, నేను కాదు, నేను కాదు, నేను కాదు, నేను కాదు, నాది కాదు, నాది కాదు, నాదేది కాదు, నాదేది కాదు, ఇది నాది కాదు. మనం నేర్చుకున్నాం కదా, అమ్మో నాకు తెలియదు, నాకు తెలియదు అని చెప్పి ఎక్సర్సైజ్ చేసాం, జ్ఞాపకం ఉందా? అట్లా గుర్తొస్తుంది సార్ ఇప్పుడైతే. అది కాదు, నాకు తెలియదు. నమో నమః. ద్వాదశాదిత్యులు ప్రధానంగా దేనికి సంకేతం? కాలచక్రానికి. ఇదే మనము కాశీలో కూడా చూపిస్తామని అనుకున్నది. వన్ ఆఫ్ ద పాయింట్స్. అది పుట్టగానే అక్కడికి తీసుకెళ్తే అప్పుడు ఆ షాడో ఎక్కడైతే పడుతుందో వాళ్ళకి ఆ రాశి ప్రకారం ఆ రాశిలో ఉంటారని చెప్తారు. జైపూర్ లో ఉంది, ఢిల్లీలో ఉంది, ఇవన్నీ కూడా. కాశీలో ఉన్న ద్వాదశాదిత్యుల్లో కూడా ఇవే. కాశీలో కూడా ద్వాదశాదిత్యులు కాలచక్రాన్ని సూచిస్తాయి అన్నమాట. నెక్స్ట్ ఆదిత్య హృదయము జ్ఞానయోగం, భక్తి యోగమా, కర్మయోగమా, హఠయోగమా, రాజయోగమా? 90% జ్ఞానము, మిగతాది భక్తి. ఓకే, 10%, 5 to 10% భక్తి కూడా ఉంది. మీరు జ్ఞానయోగం ఒక్కటే అని చెప్పినా కూడా నేనేం అనుకోను. కానీ నా పర్సనల్ ఒపీనియన్ ఏంటంటే కొంత భక్తి కలుపుకోండి. ఇది ఇక్కడ మీకు ఎక్కడా దొరికే జవాబు కాదు. ఇది నేను ఎందుకు రాయడం జరిగింది అంటే, భక్తి ఎంతో కొంత ఉండాల్సిన అవసరం ఉంది. అంటే ఎంత జ్ఞానం ఉన్నా సరే భక్తి, ఇప్పుడు మొన్న మనం భగవంతుడికి ఎలా దండం పెట్టుకున్నాం అయిన వెళ్ళి లోపల, అలాగా. సో లైన్ లో చాలా సేపు నిలబడ్డాం. తొందరగా దర్శనం కావాలని చెప్పి 200 రూపాయల టికెట్ తీసుకుంటే ఉచిత దర్శనం వాళ్ళు ఫాస్ట్ గా వెళ్ళారు. నాకు ఎంత నవ్వు వచ్చింది. అతి భక్తులు, మహాభక్తులు, ఏం భక్తులు గారు వాళ్ళకు వాళ్ళు అట్లా జరిగింది మనకు ఆ రోజు. సో కాబట్టి కొంత సామవేదము మరి యజుర్వేదము దానికి సమన్వయము చేసుకోవచ్చు అనుకుంటా కదా సార్. యజుర్వేదం అనేటటువంటిది ఏదైతే ఉందో కర్మకైతుంది. సామవేదము అనేటటువంటి సామవేదం అనేది భక్తితో పాడతారు. కానీ ఇక్కడ మనం చెప్పుకుంటున్నది ఏంటంటే ఇది మెయిన్ జ్ఞానయోగం. ఇది ఉపనిషత్తులకు సమానమైనటువంటిది. కాబట్టి ఉపనిషత్తుల యొక్క జ్ఞానమే ఆదిత్య హృదయంలో ఉంది, అంటే జ్ఞానయోగము. భక్తి కంపల్సరీగా రావాలి. ఎందుకోసం అంటే మనకు దైవీ లక్షణాలను పెంచుకోవాలి, ఆసురి లక్షణాలను తొలగించుకోవాలంటే భక్తి భావం గొప్పది. కాబట్టి 5-10% ఉన్నా సరే భక్తి మాత్రం ఇందులో ఉందని పర్సనల్ గా నమ్ముతాను. అందుకే జ్ఞానము భక్తి యొక్క కలయిక అని చెప్పేసి నేను రాయడం జరిగింది. ఓకే, సరే. నెక్స్ట్ క్వశ్చన్. కమలము సూర్యోదయానికి కొంచెం పర్సెంట్ కర్మ కూడా, అంటే మనము చేతులతో అర్ఘ్యం ఇస్తాం కదా, కొద్దిగా ఒక 5% కర్మ కూడా. మీరు అది కూడా చెప్పండి. కర్మ, భక్తి, జ్ఞాన యోగాలు కూడా ఉంటాయి సార్. కావాలంటే రాజయోగం, మనసులో ధ్యానిస్తాం కదా సార్, మన హృదయంలో భగవంతుని చూసుకుంటాం కాబట్టి అక్కడ ధ్యానం కూడా. భారతి గారు చెప్పండి. ఋగ్వేదము సత్య దర్శనము చేస్తాం కదా సార్, దాని నుంచి అది జ్ఞానయోగంకి సమన్వయము చేసుకోవాలని చెప్పినారు సార్ మీరు క్లాస్ లో. అలాగే చెప్పాను, కరెక్ట్. ఇప్పుడు కూడా మీరు ఏం చెప్పుకోవచ్చు అంటే దీన్ని అసలు 4 యోగాలు అని చెప్తే సరిపోదా? చెప్పచ్చు. ఎందుకంటే రాజయోగం కూడా చేస్తాం మనం దీంట్లో కూడా. రాజయోగం కూడా చేస్తాము. రాజయోగం అంటే ఏంటి? సూర్య నమస్కారాలు అవి ఇవి కూడా చేస్తాం కదా.
సో తద్వారా ఏమవుతుంది, ఆసనాలు కూడా వేస్తాం, సూర్యుడి ద్వారా ఆసనాలు కూడా వేస్తాం, సూర్య నమస్కారాలు ఆసనాల్లో కూడా వస్తాయి. కాబట్టి 4 యోగాల కలయిక. బట్ ఏది ఏమైనప్పటికీ కూడా ఎక్కువగా ఋగ్వేద యజుర్వేద సామవేద అధర్వణ వేద అని కూడా మీరు చెప్పుకోవచ్చు. 4 వేదాల యొక్క కలయిక అని కూడా చెప్పుకోవచ్చు. మీరు వివరణ ఇచ్చేటప్పుడు వివరణ ఇవ్వడానికి టైం ఇస్తాను, చక్కగా చెప్పుకోండి, సరేనా? ఇక కమలం ఎందుకు హృదయిస్తుంది సూర్య? జ్ఞానానికి ప్రతీక. అసలు అది ఇప్పుడే తెలుసుకున్నది. జ్ఞానోదయానికి ప్రతీక. జ్ఞానం వచ్చింది అంటే అయిపోయింది. ఇంక ఇది మనం చెప్పుకున్నాం కదా, ఇలా కుండలిని వికసిస్తుంది, ఒక్కసారిగా చలనం మొదలవుతుంది. ఇక నెక్స్ట్, ఇక కొద్దిగా డీప్ గా ఉన్నటువంటివి. అగస్త్యుడు రాముడికి ఆదిత్య హృదయాన్ని ఎందుకు బోధించాడు? యుద్ధంలో ఎలా గెలవాలో, తనలో ఉన్న దైవ శక్తిని మేల్కొల్పడానికి. అంతర్గతంగా ఉన్న దైవ శక్తిని, నీ హృదయంలోనే భగవంతుడు ఉన్నాడు, శక్తి నీలోనే ఉంది అని. సూర్యశ్రీ చెప్పండి. బ్రహ్మాస్త్రము రెడీగా ఉంది కదా, అది వాడేసేమని చెప్పలేదు. అంతా నీలో ఉండే బ్రహ్మాస్త్రము చైతన్యాన్ని మేల్కొల్పడమే అది. మనకి చెప్పిన ఒక సందేశం, మనకి అందరికీ చెప్పిన. నీకు బ్రహ్మాస్త్రం రెడీగా ఉంది, నువ్వు ఉపయోగించమని కూడా చెప్పలేదు. నీలో శక్తి ఉంది, ఆ దైవ శక్తిని నువ్వు మేల్కొల్పాలి, నీలోనే శక్తి ఉంది. రైట్ రైట్ రైట్, వండర్ఫుల్. సర్వ పాప ప్రణాశనం అంటే ఏంటి? అజ్ఞాన నిర్మూలన. పాపాలు అంటే మనం ఎంతసేపు కూడా ఏమనుకుంటామంటే, ఇది ఏమంటాడు కొంతమంది, ఏంటి బ్రాహ్మణ హత్య అంటాడు. ఎక్కడ బ్రాహ్మణ హత్యలు చేశారు మీరు? ఎవడో అంటాడు చిన్నపిల్ల భ్రూణ హత్య అంటాడు. భ్రూణ హత్య అంటే చిన్నపిల్లల్ని చంపడం. ఇక్కడ మీరు ఈ ఆలయంకి కనుక వెళ్తే మీరు చిన్నపిల్లల్ని చంపిన పాపం పోతుంది అంటాడు. ఇప్పుడు మీరు చిన్నపిల్లల్ని వెతికి చంపి తర్వాత ఆలయానికి వెళ్ళాలా? గోహత్య పాపం పోతుంది అంటాడు. అలా కాదు, అది కాదు. ఇక్కడ పాపాలు పోవడం అంటే అది కాదు. మీలో ఉన్నటువంటి మన అందరిలో ఉన్నటువంటి అవిద్య పోవడం, అజ్ఞానం పోవడము, అది. ఓకే, వెరీ గుడ్. భాస్వాన్, స్వయం ప్రకాశత్వం. భాస్వతి, భా అనేటటువంటి దానికి భారతదేశము అంటాము. భారతదేశం అంటే భాసిల్లడము, రమించడము, తరించడము. భాసిల్లడం అంటే వెలగడము. ఆ స్వయం ప్రకాశత్వం ఏదైతే ఉంటుందో అది ఎవరికీ లేదు, అది సూర్యుడికి తప్ప ఎవరికీ లేదు. నెక్స్ట్ ఏంటి? భాస్వత తర్వాత భాస్వాన్. ఇది శ్లోకంలో లేదుగా సార్ ఈ నామం? తర్వాత శ్లోకంలో వచ్చినట్టుంది అది. 1920 ఇది నేను ఇందాక సూరి భాస్వతి అనే 2 తర్వాత శ్లోకంలోవి. బ్రహ్మేశాచ్యుతేశాయ సూర్యాయాదిత్య వర్చసే భాస్వతే సర్వపక్షాయ రౌద్రాయ, అదనమాట. అక్కడ వస్తుంది. సో అందుకు ఎనీవే అది భాస్. కానీ భా అనేటటువంటిది మనకు భాసిల్లడము అనే, ఇది కూడా భాస్కరుడు అన్నప్పుడు కూడా మనం తెలుసుకున్నాము, వెలుతురు చేసేవాడు. కరుడు, కర అంటే చేయడము. భాస్కర, కర, కృత, ఇవన్నీ కూడా మనకు వచ్చాయి చాలా సార్లు. కర, కృత ఇవన్నీ కూడా చేయడంకి సంబంధించినటువంటివి. ఓకే, తర్వాత నెక్స్ట్ సహస్ర అంశు. సహస్రం అంటే ఏంటి? 1000. అంతేనా? అనంతమైన కిరణాలను కలిగి ఉన్నవాడు. ఆదిత్య హృదయము ఏ పుస్తకంలో భాగము? వాల్మీకి రామాయణం సార్, వాల్మీకి రామాయణంలో. అది చెప్పాలి, వాల్మీకి రామాయణం అని చెప్పాలి. ఆదిత్య హృదయంలో సూర్యుడు ప్రధానంగా దేనికి ప్రతీక? పరబ్రహ్మ చైతన్యం. కరెక్ట్. ఆయన ఒక గ్రహం కాదు, ఒక అగ్ని కాదు, ఒక రాజు కాదు. పరబ్రహ్మ ఈయననే, అందరు దేవతల యొక్క స్వరూపం ఈయననే అని చెప్పి. రాముడి యొక్క అంతర్గత పరివర్తనకు మూల కారణం ఏంటి? మొత్తం మారిపోతుంది. సో కాబట్టి మనకు కూడా జరగవలసింది ఇదేనా కదా? ఆలోచించండి ఒకసారి. మనం ఈ రోజు ఉపోద్ఘాతంలో తెలుసుకున్నాము. నాకే బాధేసింది తెలుసా, ఉపోద్ఘాతం టైంలో ఎందుకు బాధపడ్డారో మీ అందరికీ చెప్పాను కారణం. శాఖ లోపల ఇవాళ ఎవరో వచ్చి ఏవేవో బూతులు మాట్లాడుకుంటూ తిట్టుకుంటుంటే ఎప్పటికీ మార్పు రావాలి, ఎప్పటికీ అసలు జ్ఞానం అనే ఒక మార్గం ఉందనేది కూడా తెలియదు కదా వీళ్ళందరికీ. అలా అజ్ఞానంలో బతుకుతూ, అహంకారంతో బతుకుతూ, ఏమి తెలియనటువంటి తత్వంలో కొట్టుకుపోతున్నారు జనాలు అని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటే ఎంత బాధ అనిపిస్తుందో. ఎనీవే, సో హృదయం అనే పదానికి లోతైన అర్థం ఏంటి? చైతన్య కేంద్రము. చైతన్యం ఇక్కడే ఉంది, మన చైతన్యము. అది మనకి ఏదైతే మన ఆత్మ జ్ఞానాన్ని తెలిపజేసేటటువంటి చైతన్యం అక్కడ ఉంది. ఆదిత్య హృదయం సాధకునిలో ఏ గుణాన్ని పెంపొందిస్తుంది? ఆదిత్య హృదయం యొక్క మెయిన్ ఇది మెసేజ్ ఏంటి?
అంతర్గత ఆత్మజ్యోతిని మేల్కొలిపి అజ్ఞానాన్ని ఆత్మజ్యోతిని జయించడం. మేల్కొల్పడం. వెరీ గుడ్. ఓకే, ఇది కూడా చూద్దామా? యాక్చువల్ క్విజ్ కూడా చూద్దామా? అవసరం లేదా? 15 నిమిషాలు ఇంకా. చూద్దాం సార్. సరే సరే ఓకే, ఒక పని చేద్దాం. మీరు జవాబులు చెప్పకండి, నేను చెప్పుకుంటూ వెళ్ళిపోతాను. అప్పుడు మీకు ఇది అవుతుంది. ఓకేనా? అప్పుడు మీకు తొందరగా అయిపోతుంది. సర్వశత్రు వినాశనం అంటే ఏంటి అంటే, మనము వేదాంత దృష్టిలో, అద్వైత దృష్టిలో చూసినట్లయితే ఈ అజ్ఞానము, కామము, క్రోధము ఇవన్నీ నాశనం అయిపోవడమే సర్వశత్రువులు. సర్వశత్రువులు అంటే కామక్రోధ లోమోహ మదమాత్సర్యాలు వీటన్నిటికీ మూలమైన అజ్ఞానం పోవడము. ఇవన్నీ కూడా అంతర్గతంగా ప్రతి ఒక్కరికి ఉన్న శత్రువులు. ఇవి తప్ప అన్ని, ఏ విధంగానైతే ప్రహ్లాదుడు చెప్తాడు, నాన్న అన్ని జయించావు గాని నీ లోపల శత్రువులను జయించలేకపోయావు అంటాడు. సో కాబట్టి ఇది మనము కథలాగా చెబుతూ తత్వరూపంలో చెప్తే నేను సంతోషపడతా. ఆ అగస్త్యకి ఆదిత్య హృదయం ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే, ఇందాక మనం చెప్పుకున్నటువంటి ప్రశ్ననే ఇది, ఆత్మవిశ్వాసం, జ్ఞానాన్ని. దీని గురించి కొద్దిగా డీటెయిల్ గా చెప్పడానికి ప్రయత్నం చేయండి. రాముడికి ఎందుకు ఆత్మవిశ్వాసం లోపించింది, ఎందువల్ల జ్ఞానం అప్పుడు ఇదైంది అంటే, జ్ఞానం ఏంటి? నా లోపల ఉన్నటువంటి అంతర్గత శత్రువులలో అలసట కూడా ఒకటి. ఓకే, ఆ అలసటను కూడా పోగొట్టాలి, నా లోపల ధైర్యాన్ని పెంచాలి, నా లోపల ఆత్మవిశ్వాసం కావాలి, నా శక్తిని నేను గుర్తించాలి, నేను భగవంతుడు స్వరూపాన్ని అని చెప్పి తెలుసుకోవాలి అనేటటువంటి జవాబు ఇక్కడ మనకు బయటికి రావాలి. అది కొద్దిగా దానికి కావాల్సిన ఉదాహరణలని తయారు చేసుకోండి. ఈ వీడియోని మళ్ళీ ఒకసారి వినండి, విని కొద్దిగా దానికి తగ్గట్టుగా తయారు చేసుకోండి. గుహ్యము, సనాతనము. గుహ్యంగా ఎందుకు చెప్పబడింది, అందరికీ ఎందుకు చెప్పలేదు అంటే, ఇది గుహ్యం ఎందుకంటే బయటికి చెప్తే అర్థమయ్యేది కాదు. ఇది మనం మనస్సుతో ఫీల్ అయ్యాలి. మనస్సు అంటే హృదయం. ఇక్కడ మనస్సు అంటే మనస్సు అని కాదు, హృదయం. మనస్సు అని అన్నా మీకు తప్పేమీ లేదు, అనండి, తప్పు లేదు అనొచ్చు. మనస్సు బుద్ధి ద్వారా మీరు అనుభవించవలసినటువంటి అనుభవం ఇది అనుభవము. కాబట్టి అటువంటి అనుభవించాల్సినటువంటి జ్ఞానం కాబట్టి దీన్ని గుహ్యం అన్నాడు. అంతేగాని ఇది కొంతమందికి బ్రాహ్మణ్స్ కి చెప్పాలి, ఆడోళ్ళకి చెప్పాలి. ఈ జనాలు ఈ వర్ణ వ్యవస్థ తీసుకొచ్చారే, ఈ కుల వ్యవస్థ, వాళ్ళతోని పాపాలన్నీ వచ్చాయి. నెక్స్ట్ అక్షయం. అక్షయం అనేటటువంటిది ఏంటి? అక్షయం అనేటటువంటిది ఈ ప్రపంచంలో ఒక్కటే ఉంది. అక్షయం అనేది పరబ్రహ్మ స్వరూపం. అన్ని అక్షయం కాదు, ప్రతి ఒక్కటి అక్షయం కాదు. క్షయము కానటువంటిది ప్రపంచంలో ఒక్కటే, అది నీ ఆత్మజ్ఞానం ఒక్కటే. ఆత్మజ్ఞానం మాత్రమే ఎప్పటికీ కూడా క్షయం కాదు. క్షయం అంటే తగ్గిపోతుంది, నశించేది, క్షీణించేది. అలా జరగనిది ఈ ప్రపంచంలో ఒక్క ఆత్మజ్ఞానము మాత్రమే అని చెప్తూ, ఆత్మజ్ఞానాన్ని సూర్యుడి ద్వారా తెలుసుకుంటాం. కాబట్టి సూర్యుడు మనకు నశించకుండా ఉన్నాడు, మన హృదయంలో కూడా అదే ఉంది, అది మనం తెలుసుకోగలగాలి అనేటటువంటి భావనని బయటికి తీసుకురండి. పరమశివం. పరమశివం అనేటటువంటిది శాంతి స్వరూపం. పరమం అంటే అత్యద్భుత, అంతకంటే గొప్పదైనటువంటి స్థితి లేదు. ఇది కేవలము సచ్చిదానంద స్వరూప స్థితిలో మాత్రమే మనకు అందజేయబడుతుంది. కాబట్టి ఆ స్థితిని మనం అందుకోవాలి. అది జ్ఞానము తెలిసినప్పుడు అద్వైత స్థితిలో మనం అనుభవించేటటువంటి స్థితి. ఇలా చెప్పండి మీరు. అంటే జవాబులు ఎలా చెప్తారంటే, ఇప్పుడు నేను చెప్పినట్టుగా చెప్పండి. ఆన్సర్ బి. నేను చాలా వరకు ఆన్సర్స్ ఏబి, బిబి, ఏ అట్లా పెడుతూ ఉంటాను జనరల్లీ, మీకు సులభంగా ఉంటుందని. సో ఇది మీకు శాంతి స్వరూప బ్రహ్మస్థితి. చింతాశోక ప్రశమనం అనేది సరే మనం ఇందాక తెలుసుకున్నదే. ఆత్మజ్ఞానం వచ్చినప్పుడు అది నిజంగా చింత శోకాలు వెళ్ళిపోతాయి. దీనికి చింతకు శోకకు డెఫినేషన్ మొత్తం ఇవ్వండి. రశ్మివంతం అనేది యోగా దృష్టి లోపల ఏంటి అంటే జ్ఞాన కిరణాలు. జ్ఞాన యోగం లోపల జ్ఞానం అనేటటువంటిది మనకు వస్తుంది. భువనేశ్వరము అనేది కూడా ఇందాక చూసుకున్నటువంటిదే. ఎక్కడికి వచ్చాము? ఒక్క నిమిషం. భువనేశ్వరం 3 లోకాలకి అంతర్యామి. అంటే దీని మీనింగ్ ఏంటి? ఈ ప్రపంచంలో కనిపించేటటువంటి ప్రతి ఒక్కదానికి కూడా ఆయనే. అంటే ఏదైతే పరబ్రహ్మ స్వరూపాన్ని మనము పురుష సూక్తంలో తెలుసుకున్నామో అదే ఇక్కడ ఈయన. ఈ త్రిలోకాలలో కూడా అంతర్యామిగా ఉన్నటువంటి భగవంతుడు ఎవరైతే ఉన్నాడో ఆయన భువనేశ్వరుడు. ఆదిత్య హృదయం ప్రకారం నిజమైన విజయం సరే మనస్సును జయించడం. పూజయస్వ అనే దానికి అర్థం ఏంటి అంటే, పుష్పాలతోని పూజించమనో ఇంకా దేంతోనో పూజించమని కాకుండా నీ అంతరంగంగా భగవంతుడికి నిన్ను నువ్వు సమర్పించుకోవడము, పూర్తి స్థాయి శరణాగతి ఏదైతే ఉంటుందో, ఇలాంటి పదాలు వాడుతూ చెప్పగలగాలి మీరంతా కూడా. పూర్తి స్థాయి శరణాగతి వాడుతూ భగవంతుడికి, ఇక్కడ భక్తి అనేటటువంటి భావన మనం ఎందుకు చెప్పుకున్నాం ఇందాక, జ్ఞానము భక్తి అని. ఇక్కడ భక్తి అనేటటువంటి దానికి పూజయస్వ వివస్వంతం, పూజయస్వ అది పూజించు ఆయనని, అంతరంగ సమర్పణ ఉండాలి. సర్వదేవాత్మక అనేది అద్వైతము, ద్వాదశాత్మ అనేది కాలచక్రము, విశ్వభావన అనేటటువంటిది జగత్తును పోయి. విశ్వభావన అంటే మళ్ళీ దీనికి అంతా భవనము, భవతి ఇవన్నీ చెప్పండి. భవతి, భవతః, భవంతి అంటే ఉంచేది. అలా భవనము ఒక బిల్డింగు, భావన అన్నింటినీ ఉంచగలిగేది. భావన అంటే ఫీలింగ్ అని చెప్పి అనకండి, లేకపోతే ఆ సినిమా హీరోయిన్ భావన ఉంది సార్ అని కాదు. భావన
అది భూధాతువు భవతి అంటే ఉండటం, ఉండేలా, అలా విశ్వమంతా అలా ఉండే చెప్పుకుంటూ వచ్చి ఈ జగత్తు మొత్తము ఉండేటటువంటి ప్లేస్ అని చెప్పి చెప్పండి. ఓకే, హిరణ్యరేత సరే సృష్టి బీజం, దాని గురించి డీటెయిల్ గా చెప్పండి. శిశిరనాశన కూడా ఇంటర్నల్ గా ఉన్నటువంటి జడత్వం. ఈ జడత్వం ఎందుకు వస్తుంది శిశిరంలో అంటే, శిశిర కాలం ఎప్పుడు వస్తుంది, హేమంత ఋతువు తర్వాత వస్తుంది. అలా అలా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేయండి. హేమంత ఋతువు అంటే ఏంటి, హిమము కురిసేటటువంటి ఋతువు, అంటే మంచు కురిసేటటువంటి ఋతువు. దాని తర్వాత వచ్చేటటువంటి జడత్వం మనకు పోగొట్టాలి. చలికాలంలో జడత్వం, బద్ధకత్వం ఇదంతా వస్తుంది, అది పోగొట్టేది కాబట్టి శిశిర నాశన అన్నాడు. హర్యశ్వ సరే అశ్వాలు గుర్రాల ఇంద్రియ శక్తులని, ఇంద్రియాల గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ రథం గురించి ఎక్స్ప్లెయిన్ చేయండి మళ్ళీ ఒకసారి. సహస్రాంశు అంటే వేల కిరణాలు, అనంత జ్ఞానం, రెండు కూడా చెప్పొచ్చు. అనంత జ్ఞాన ప్రకాశం అన్నా కూడా నాకేం అభ్యంతరం లేదు. దాన్ని కూడా డీటెయిల్ గా చెప్పడానికి ట్రై చేయండి. పద్మ ప్రబోధం అంటే హృదయము వికాసము. ఇందాక ఇవాళ ఈ రోజు మనం ఏదైతే చెప్పుకున్నామో అదంతా చెప్పడానికి ట్రై చేయండి. 6-7 సెంటెన్స్లతో చెప్పగలగండి. ఈసారి 1.5 hour ఎప్పట్లాగానే 1.5 hour ఉంటుంది మనకు. 18వ తారీఖు నాడు, అంటే ఇంకా మనకు వారం రోజులు టైం ఉంది. చక్కగా ప్రిపేర్ అవ్వండి. తేజసామపి త్వేజస్వి అంటే ఏంటి, ఆత్మజ్యోతి. ఇది అన్నిటికంటే కూడా గొప్పగా వెలిగేటటువంటిది. తేజస్సుల వాటన్నిటిలోకి కూడా తేజస్సు అయినటువంటిది. పరబ్రహ్మ యొక్క స్వయం ప్రకాశము, నా ఆత్మ యొక్క స్వయం ప్రకాశము, నా ఆత్మ యొక్క జ్యోతి. తమేవ భాంతానుభూతి సర్వం అనేదాని ఇదేదైతే ఉన్నదో ఇవన్నీ కూడా ఏంటంటే నువ్వే ఈ ఈ మొత్తానికి నువ్వే సర్వదేవాత్మక, భాస్వాను, తేజసామప తేజస్వి, ఇవన్నీ కూడా ఏంటంటే అన్నింటికీ కూడా నువ్వే మూలము అని చెప్పేదానికి దగ్గరగా ఉన్నటువంటి భావము. ఆదిత్య హృదయం లోపల ఇది వేరే ఒక దీంట్లోంచి తీసుకుని పెట్టడం జరిగింది అనమాట. ఆదిత్య హృదయంలో సూర్యుడు దేనికి అంటే పరమాత్మ చైతన్యం అనుకున్నాం. నిజమైన రావణుడు ఎవరు అంటే మన అహంకారమే నిజమైనటువంటి రావణుడు. మన అహంకారమే నిజమైనటువంటి రావణుడు. రాముడు ఎవరు అంటే ఆత్మస్వరూపుడు, పరమాత్మ స్వరూపుడు, జీవాత్మ స్వరూపుడు, సాధకుడు. ఇవన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేయండి. ఆదిత్య హృదయంలో యుద్ధం దేనికి జరుగుతుంది, మనకు అంతర్గతంగా జరుగుతున్నటువంటి యుద్ధం ఇది. అంతర్గతంగానే ఎక్కువ యుద్ధాలు జరుగుతాయి. బయట జరిగే యుద్ధాల కంటే కూడా మనకు ప్రతినిత్యము మనలో జరిగే యుద్ధాలు ఎక్కువ అని చెప్పి చెప్పడానికి ట్రై చేయండి. నెక్స్ట్ అంతర్గత యుద్ధ సూర్య అంటే జ్ఞానము అని చెప్పి దానికి చెప్పండి. అంటే ఈయన జ్ఞానం ఇస్తాడు, వేదాల యొక్క స్వరూపం ఈయన. ఇవన్నీ కూడా మీరు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేయండి. విశ్వ భావన అనేది ఏంటి అంటే పోషించడం. విశ్వ భవన అందరినీ కూడా పోషించగలిగే తత్వము. పూజ అంటే అహంకార సమర్పణ అని ఇందాక తెలుసుకున్నాము. నమ అంటే అహంకారాన్ని వదిలేయడం అని చెప్పి తెలుసుకున్నాము. జయము భద్రము, జయభద్రాయ, జయము మంగళకరమైనటువంటి విజయాన్ని ఇచ్చేటటువంటి వాడు. ఆదిత్య హృదయం ప్రతిరోజు చేయడం వల్ల ఏమొస్తుంది, మనకు ఆత్మస్థైర్యం పెరుగుతుంది. ఎందుకంటే ఒకే మాటని మాటమాటకి అదే అనుకున్నామంటే అది దృఢపడుతుంది మనకు. కాబట్టి మన ఆత్మస్థైర్యం పెరుగుతుంది. పెరిగి మన లోపల ఉన్నటువంటి దైవాన్ని మనం గుర్తించేటటువంటి అవకాశం ఎక్కువ ఉంది. కమలం ఎందుకు జ్ఞానానికి ప్రతీక అంటే అది సూర్యుడితో పాటు వికసిస్తుంది కాబట్టి. ఈ పాయింట్ 37 చాలా ఇంపార్టెంట్. కొద్దిగా జాగ్రత్తగా చెప్పడానికి ట్రై చేయండి. పువ్వులు ఇవాళ మనం కూడా తెలుసుకున్నాం. పద్మ ప్రబోధాయ అవన్నీ కలిపి దాంతో చెప్పండి. పద్మ ప్రబోధాయ కమలం ఎందుకు వికసిస్తుంది అంటే సూర్యుడితో పాటు సూర్యోదయంతో వికసిస్తుంది. సూర్యుడు లేనంత వరకు పడుకుంటుంది. మనం కూడా అలాగే సూర్యుడిగా ఉన్న సూర్యుడితోటి లేవాలి, మన జ్ఞానాన్ని పెంచుకోవాలి, సూర్యుడికి అర్ఘ్యం ఇవ్వాలి. ఇవన్నీ కూడా కమలం ఎందుకు జ్ఞానానికి ప్రతీక అనేది చెప్తాం. ఎందుకంటే ఎప్పుడు కూడా సూర్యుడితో పాటే మన పయనం ఉండాలి. ఇంకా చెప్పాలంటే అన్నం తినడం కూడా సూర్యుడితో పాటే తినాలి, సూర్యుడితో పాటే బంద్ చేయాలి అని చెప్పేసి అంటారు. సూర్యుడితో పాటే మన యాక్టివ్ పనులన్నీ కూడా సూర్యుడితో పాటే చెయ్యాలి. సో అది దానికి కమలం అనేటటువంటిది ప్రతీక. సూర్యుడు చీకటిని తొలగించడం, జ్ఞానం అజ్ఞానాన్ని పోగొట్టడం. ఆదిత్య హృదయము మళ్ళీ ఇప్పుడు ఈసారి భక్తి, జ్ఞాన, కర్మ, రాజ 4 పెట్టండి అక్కడ. ఓకే, అంతర్ముఖ సాధన లోపల అహంకారము మొదటి శత్రువు. ఎందుకంటే అహంకారం కనుక తీసేస్తే మిగతావన్నీ వెళ్ళిపోతాయి. అహంకారం, మమకారాలు ఎక్స్ట్రీమ్లీ డేంజరస్. అహంకారం వల్ల ఈ ప్రపంచంలో వచ్చే మొత్తం సమస్యలు దాని నుంచే వస్తాయి. సూర్యోదయం అంటే మన జ్ఞానోదయము. అందుకోసమే కమలము అని చెప్పి చెప్పుకున్నాం. ఆ కమలము, ఈ సూర్యోదయము, ఈ జ్ఞానోదయము అన్నిటికీ కలిపి చెప్పండి. ప్రశ్నలు ఏమి కష్టమైనవి కాదు. మీరు ఏంటంటే కొద్దిగా తత్వరూపంలో చెప్పడానికి కొద్దిగా అటు ఇటు పెట్టుకోండి. ఏ ప్రశ్నకి ఇది కరెక్ట్ జవాబు అని లేదు. మీరు ఎలా చెప్తారనేదే చూస్తాను కానీ ఇది కరెక్ట్ జవాబా కాదా లేదు. మీరు ఏ దానికైనా మీరు మళ్ళీ జ్ఞానము వికసించడము, అజ్ఞానము, తమస్సు, అద్వైతము ఇలా చెప్పుకుంటూ వస్తే మార్కులు ఎక్కువ వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే ఆ పదాలను ఎప్పుడు వాడుతూ ఉండాలి. ఎందుకంటే అవే మనకు హిందూ ధర్మంలో ముఖ్యమైనవి కాబట్టి. తేజస్సులలో అన్నిటికంటే తేజస్సు ఏంటయ్యా అంటే ఆత్మజ్యోతి. అక్షయం అనేటటువంటిది నశించినటువంటి ఆత్మస్వరూపం. ఇందాకే చెప్పుకున్నాం, నశించనివి కొన్నే. అందులోపల పరబ్రహ్మ స్వరూపము అదే ఆత్మస్వరూపము అని చెప్పేసి తెలుసుకున్నాము.
తేజస్సులలో ఆత్మజ్యోతి, ఆదిత్య హృదయం యొక్క పరమల ఇది ఏంటంటే ఆత్మ జాగృతి. ఈ ఆత్మ జాగృతిని మనం ఇందాక పద్మ ప్రబోధాయ అని కూడా తెలుసుకున్నాం. 45వ ప్రశ్నకి మీరేమని చెప్తారంటే పద్మ ప్రబోధాయ ఆత్మ జాగృతిని కలిగించేది ఇది అని చెప్పాలి. రాముడిలో అంతర్గత ధైర్యం మెలకువగా ఉందని తర్వాత ప్రశ్న. సర్వమంగళ మాంగళ్యం అనేటటువంటిది ధర్మమయమైనటువంటి ఆనందమయమైనటువంటి జీవితం ఉంటుంది. అంటే ప్రతి ఒక్కడు జీవిస్తాడు, కుక్క నక్క ఇవన్నీ కూడా జీవిస్తాయి. కానీ ధర్మబద్ధమైనటువంటి జీవితాన్ని, ఆనందకరమైనటువంటి జీవితాన్ని జీవించడమే సర్వమంగళ మాంగళ్యము. తర్వాత ఆదిత్య హృదయం ప్రకారం నిజమైన గురువు ఎవడు అంటే ధనాన్ని ఇచ్చేటటువంటి వాడా, రాజా, సైనికుడా కాదు. జ్ఞానాన్ని మన లోపల మెలకువ తెప్పించేటటువంటి వాడు మాత్రమే నిజమైనటువంటి గురువు. ఈ ప్రపంచంలో మనకు రకరకాల ఫేక్ గురువులు కనిపిస్తూ ఉంటారు. వారందరూ కాదు. ఎవరైనా జ్ఞానాన్ని మనలో నిజంగా మేల్కొల్పగలిగితే వారు మాత్రమే గురువులు. ఆదిత్య హృదయం ద్వారా ఆత్మ సాక్షాత్కారం కలిగి తీరుతుంది. అంతా పోయి ఇప్పటిదాకా మనం ఈ 17-18 శ్లోకాలు ఏవైతే నేర్చుకుంటున్నామో దాంట్లోపల అంతర్గత ఆత్మజ్యోతిని వెలిగించి మన దగ్గర ఉన్నటువంటి ఈ అజ్ఞానాన్ని, అవిద్యను, వీటిని పోగొట్టుకోగలిగేటటువంటిదే మెయిన్ ఉద్దేశము. జై శ్రీకృష్ణ. అది కొద్దిగా ఈ ప్రశ్నలన్నీ మీరు జవాబులు తెలిసినవే. మీకు ఒక్కటి నేను అడిగేదల్లా ఏంటంటే ప్రతిదానికి 4-5 వాక్యాలు. ఈసారి మొత్తం తత్వమే ఉంటాయి. డైరెక్ట్ ఆన్సర్స్, డైరెక్ట్ క్వశ్చన్సే ఉండవు. ఈసారి అన్ని తత్వ బోధనవే ఉంటాయి. కాబట్టి ఎందుకంటే మనం ఆల్రెడీ కొన్ని ఇంతకుముందు తత్వబోధ లేకుండా డైరెక్ట్ గా ఆన్సర్స్ క్విజ్ 1 లో చేసుకున్నాం ఆల్రెడీ. కాబట్టి ఈసారి ఒక్కటి కూడా నార్మల్ ప్రశ్న ఉండదు, అన్ని తత్వం బేస్డే ఉంటాయి. 4-5 వాక్యాలు ఎక్కువ చెప్పినా పర్వాలేదు, బట్ వేరే వాళ్ళ ప్రశ్నలకు ఆటంకం కలగకుండా ఆ ప్రశ్నకు తగ్గటువంటివి ఎన్ని పాయింట్లు చెప్పినా యాక్సెప్టబుల్. జై శ్రీకృష్ణ. 10:30 అయిపోయింది. సరేనా? సంతోషమా? నిద్రపోయా? సంతోషమే సార్. ఇప్పుడు మంచిగా ప్రిపరేషన్ చేస్తాం. సంతోషమే సార్. లేకపోతే ఎంత నిద్ర వచ్చిందో తెలుసా మీకు? ఎంత మంచిగా పండుకున్నామో తెలుసా? నిద్ర కంటే సంతోషం ఏముంటుంది సార్? ఏం మాట్లాడతారు సార్ మీరు? అది కాదు సార్, మీరు ప్రాక్టీస్ ఎప్పుడు చేపిస్తారని చూస్తున్నాను సార్, దాన్ని బట్టి ఫాలో అవ్వచ్చు అని. వండర్ఫుల్ వండర్ఫుల్, చాలా సంతోషం. చక్కగా ప్రాక్టీస్ చేసుకోవడం. అంటే నా ఉద్దేశం ఏం లేదు, మీరు కొద్దిగా ఈ డైరెక్షన్ లో ఒకసారి ఆలోచించడం మొదలెట్టారంటే అన్ని అర్థమైపోతాయి తెలుసా. నన్ను నమ్మండి, జస్ట్ ఈ విషయం ఒక్కటి నన్ను నమ్మండి. ఈ యాంగిల్లో ఆలోచించడం అందరికి, ఒకరికి బ్రెయిన్ ఎక్కువ, ఒకరికి బ్రెయిన్ తక్కువ ఉండదు. ఒకరికి దేవుడి యొక్క అనుగ్రహం ఎక్కువ, ఒకరికి తక్కువ ఉండదు. అందరికి దేవుడు సాధనకు అవకాశం ఇచ్చాడు. సాధన ఎవరు ఎక్కువ చేసుకుంటారో వాడు మాత్రమే ఆత్మజ్ఞానాన్ని పొందుకోగలుగుతారు. ఇదొక్కటే నేను చెప్తున్నా. సాధన ఒకటే డిఫరెన్షియేటింగ్ ఫ్యాక్టర్. ఒక వ్యక్తికి ఇంకొక వ్యక్తికి తేడా ఏంటయ్యా అంటే కేవలం సాధన మాత్రమే. ఏదో కొంత అనుగ్రహం ఉండొచ్చు పూర్వజన్మది, కానీ దానికంటే కూడా ముఖ్యమైనటువంటిది ఏంటంటే మన కష్టము, మనం సాధన చేయడము. ఆ సాధన అందరూ కూడా తప్పక చేస్తారని ఆశిస్తూ ఈ రోజు క్విజ్ ని మనం ముగించుకుందాం. క్విజ్ యొక్క ప్రిపరేషన్ ని ముగించుకుందాం. పునర్దర్శనం రేపు రాత్రి 9 గంటలకు. కేనోపనిషత్తు రేపు. అమ్మయ్య, నా ఫేవరెట్ ఉపనిషత్తు. అదేందో ప్రారంభించినప్పటి నుంచి చాలా స్లోగా వెళ్తుంది. అసలే నేను స్లోగా చెప్తా, దానికి తోడు అది కష్టమైనటువంటిది ఇంకా కాస్త స్లోగా వెళ్తుంది. సరే సంతోషం, భగవంతుడు ఎట్లా తీసుకెళ్తే అట్లా. ఓకేనా సార్? మీరు అడిగినప్పుడు సమాధానాలు చెప్పడానికి అందరికీ అవకాశం ఇవ్వండి సార్. 2-3 చెప్తే ఇంక తక్కిన వాళ్ళు ఏం చేస్తారు సార్? మీరు అది చూడండి, అది ఎట్లా మరి మీ ఎవరి టీంలో వాళ్ళు ఆలోచించడానికి ప్లాన్ చేసుకోండి. మీరు ఎవరి టీం లోపల వాళ్ళు అలా ప్లాన్ చేసుకోండి. ప్రతి ఒక్కళ్ళు కూడా వాళ్ళ వాళ్ళ టీమ్స్ లోపల ప్లాన్ చేసుకొని చెప్పండి. అందరి టీం లోపల అందరికి అవకాశాలు వస్తాయి. అంటే మీరు అందుకోసమే క్వశ్చన్ కి ఒక్కోరు సమాధానం చెప్పేట్టుగా ఉండాలి సార్. చెప్పిన వాళ్ళు చెప్పకుండా అంటే బాగుంటుంది అని. బాగుంటుంది. అంటే మళ్ళీ వాళ్ళు తప్పు చెప్తే వీళ్ళు సర్దిద్దటం అనేది ఉండని. కానీ అది డెఫినెట్ గా మంచి పద్ధతి. డెఫినెట్ గా మంచి పద్ధతి. కానీ వాళ్ళు కూడా చెప్పలేకపోతున్నాం అని కొంతమంది బాధపడతారు కదా సార్. అది బాధపడకూడదు. అప్పుడు ఆత్మజ్ఞానం రాదు. సో ఏంటంటే చెప్పగలగాలి. వీలైనంత వరకు అందరూ ప్రయత్నం చేయండి. మీ ప్రాక్టీస్ లోపల కూడా అందరూ జవాబు సిగ్గుపడడము ఇవి పెట్టకోకుండా చూడండి. వీలైనంత వరకు ఎవరు సిగ్గుపడద్దు. ప్రతి ఒక్కరు కూడా మేము జవాబులు చెప్పాలి అనేటటువంటి భావనతోటి రాండి. ప్రతి ఒక్కరూ జవాబులు చెప్పడానికి ప్రయత్నం చేసుకోండి. అప్పుడు సులభంగా ఉంటుంది. అప్పుడు ఏమవుతుందంటే అందరూ జవాబులు చెప్తుంటే మనకు సంతోషం. వాళ్ళు తప్పు చెప్తే ఎలాగో మనం బ్యాకప్ కింద ఉంటాం కాబట్టి అలా కూడా చేసుకోవచ్చు. బట్ టీంలో ఒక్కొక్కసారి ఎవరు చెప్పలేరు. ఒకసారి మనం ఇలాగే భగవద్గీత క్విజ్ ఒకసారి ఎప్పుడో ఆర్గనైజ్ చేశాను, ఒక 6 ఏళ్ల కింద. ఆర్గనైజ్ చేస్తే ఒక టీం లోపల మిగతా వాళ్ళందరూ సిగ్గుపడిపోతున్నారు, భయపడిపోతున్నారు. పురుష్ 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 అంటున్నారు.
సో అప్పుడు మళ్ళీ అదే వీలైనంత వరకు అందరూ చెప్పడానికి ప్రయత్నం చేయండి. జై శ్రీకృష్ణ. సార్ ఇంకొకటి, ఒక టీం వాళ్ళు చెప్తున్నప్పుడు ఇంకో టీం వాళ్ళు ఎంటర్ కాకూడదు సార్. వాళ్ళని అడిగినప్పుడే చెప్పాలి, కానీ వీళ్ళు చెప్తుంటే మళ్ళీ వాళ్ళు చెప్తే కన్ఫ్యూజ్ అవుతుంది. ఆ వీడియో విన్నప్పుడు అయితే చాలా గొలగొలగా ఉంటుంది. అవును, మీరు కరెక్ట్. అడిగినప్పుడు చెప్పాలి అది. అది అడగక ముందే చెప్తున్నారు సార్, అది కూడా ఏమండి, ఇది ఎవరికి ఇబ్బంది. వాళ్ళకు ఉండాలి. సార్ చెప్పినట్టు అది. జ్ఞానం ఏదైనా లేదు. ఏదైనా ఇంకా ఎవరికి వాళ్ళు ఇది ఆలోచించుకోవాలి మంచి మనమే. బెస్ట్ ప్రాక్టీసెస్ మీరు చెప్తున్నవి బెస్ట్ ప్రాక్టీసెస్. వీలైనంత వరకు అలా చేద్దాం. ఏ టీం అడిగితే ఆ టీమే జవాబు చెప్పడానికి ప్రయత్నం చేద్దాము. లేదా టీంలో అలా మధ్యలో వీలైనంత చెప్పారు అంటే వాళ్ళకి ఆత్మజ్ఞానం రాలేదు అని అనుకోవాలి సార్. ఇక అంతంత మాటలు ఎందుకు కానీ, బట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఏమైతుందంటే మన లోపల కొంత ఇన్క్విజిటివ్నెస్, క్యూరియాసిటీ ఇవన్నీ కూడా ఉంటాయి. నేను ఒక మంచి జవాబు చెప్పాలి అనే ఇది కూడా ఉంటుంది. ఆత్మజ్ఞానం వస్తే ఇక్కడ సార్ దగ్గర ఎందుకు ఉంటామండి? అంతే కదా. సరే, ఇప్పుడు ఇటువంటి విషయాలు ఇక్కడ తప్పు కదా మాట్లాడడము. అవన్నీ మాట్లాడకండి. మనకు వీలైనంత వరకు ఏంటంటే పెద్దగా అన్నాను సరే. అదే 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 అలాంటివి అనుకోకూడదు, అనకూడదు కూడా. ఎందుకంటే ఏ టీము వాళ్ళు ఎలా, వాళ్ళ స్ట్రాటజీ ఎలా ఉంటే వాళ్ళని అలా వెళ్ళనిద్దాం. అయితే వీలైనంత వరకు అందరికీ అవకాశాలు వచ్చేలాగా ప్రయత్నం చేద్దాము. అందరూ కూడా సంతోషంగా ఉండండి. ఈ చిన్న చిన్నవి మనకు అవసరం లేదు. ఇది మనకు కావాల్సింది ఏంటంటే అందరూ ఎంతమంది వీలైతే సంతోషమే సార్, కానీ అందరూ చెప్పగలిగితే బాగుంటుంది. చెప్పలేని వాళ్ళు కొంతమంది ఉంటారు, వాళ్ళకి అవకాశం ఇస్తే బాగుంటుంది అదే అని అదే సార్. అంటే అదే అది ఒకసారి టీం లోపల ఎవరి టీంలో వాళ్ళు చక్కగా డిస్కస్ చేసుకొని వీలైనంత వరకు మాట్లాడుకోవడానికి ప్రయత్నం చేసుకోండి. అది ఈజీ అవుతుంది తప్పకుండా. సరేనా? ఎవరి టీంలో వాళ్ళు డిస్కస్ చేసుకోండి. అది లేదు టీం అంతా కలిసి ఒకరే మాట్లాడాలి అని డిసైడ్ చేస్తే దట్ ఈస్ ఆల్సో ఫైన్. టీం అంతా కలిసి సరే మీరే జవాబు చెప్పండి, మేమందరం క్లూస్ ఇస్తాం, దట్ ఈస్ ఆల్సో ఫైన్. కొంతమంది సపోర్టింగ్ రోల్ చాలా బాగా చేయగలుగుతారు, సో అది కూడా పర్వాలేదు. అది మీ టీం స్ట్రాటజీ పెట్టుకోండి. మీ టీం కి ఏ స్ట్రాటజీ పనిచేస్తే ఆ స్ట్రాటజీ చేసుకోండి. ఇది కరెక్ట్, ఇది తప్పు అని ఎక్కడా లేదు. సరేనా? ఎందుకంటే ఇలాంటివి మనము ఇవి నేర్చుకుంటున్నది, ఇది ఆత్మజ్ఞానం నేర్చుకుంటున్నది. వచ్చినా మనసుని కూడా పాడు చేసుకో చెప్పలేకపోతారు సార్. టీంలో అందరికీ వస్తుంది, కానీ మీ ముందు చెప్పాలంటే కొంచెం ఆ టయానికి వర్డ్స్ గుర్తుకు రావు సార్. అప్పుడు మీరు అన్నట్టు వాళ్ళకి మనం సపోర్ట్ ఇస్తే వాళ్ళు చెప్పేవాళ్ళు బాగా చెప్పగలుగుతారు. వాళ్ళకి మనం సపోర్ట్ ఇచ్చామనుకోండి సార్, అది కూడా బాగుంది. ఇది ఏది ఏమైనప్పటికీ కూడా ఇది మనం తెలుసుకుంటున్నది ఆత్మజ్ఞానము. ఇదేమి పోటీ కాదు. మనం ప్రతిసారి కూడా దాదాపుగా అన్ని చోట్ల కూడా సమానంగానే వస్తున్నాం. అండ్ ఖచ్చితంగా కొన్ని ప్రశ్నలు కష్టమైన ఉంటాయి, అవి ఎవరో ఒకరు చెప్పడానికి వీలవుతుంది. అయితే దీంట్లో మనము వేరే టీం చెప్తే చెప్పారు జవాబు, ఏం చేస్తాం? చెప్పనియండి. వేరే జవాబు చెప్పారంటే వారికే ఇది ఏం లేదు ఇక్కడ సార్, ఇక్కడ మీరు మార్కులు పోగొడతాయి, మాకు మార్కులు తగ్గిపోతాయని బాధ. అదే 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 అట్లా కాకుండా వీలైనంత వరకు ఇది పాజిటివ్ గా ఉండేలాగా పెట్టుకోండి, కానీ దీన్ని కంప్లైంట్ బేసిస్ లోపల తీసుకోవద్దు. ఎందుకంటే మనకు క్విజ్ లోపల కానీ ఇది దేని లోపల కానీ కంప్లైంట్ చెప్పటం కాదు, అందరికీ అవకాశం వస్తే బాగుంటుంది. చెప్పలేని వాళ్ళు కొంతమంది ఉన్నారు, మీరు చెప్తే అయినా చెప్తారేమోననే ఉద్దేశంతో చెప్పాను సార్, అంతకంటే ఏం లేదు. కొన్ని అది కరెక్టే. టీములలో కొంతమంది మీరు చెప్పకుండా వెనకబడిపోతున్నారు, అలాగే చెప్పాలని ఉన్నా కూడా భయంతో దీనికో చెప్పలేకపోతున్నారు. అదే అలా అదే. అందరికీ అవకాశం వస్తే కానీ బాగుంటుంది. కానీ ఒకటేంటంటే చొచ్చుకుపోవడం అనేటటువంటిది కొంత మనము అవతల వాళ్ళు ఎంకరేజ్ చేయడం ద్వారా వస్తుంది. కొంతమంది ఏంటంటే వారికి వారు స్వతహాగా రావాలి. ఆ ఉత్సాహాన్ని మనం తగ్గించకూడదు. ఆ బబ్లీ నేచర్ అంటారు. బబ్లీ నేచర్ అంటే ఏంటంటే స్వతహాగా జవాబులు చెప్పగలిగే పద్ధతి. అది తప్ప ఒప్ప అనేది అక్కడ ప్రశ్న కాదు. ఆ బబ్లీ నేచర్ అనేది వస్తుంది. దాని ద్వారా ఏంటంటే ఎక్కువ విషయాలు తెలుసుకున్నప్పుడు వచ్చే ఆనందం ఏదైతే ఉంటుందో, కొత్త విషయం తెలుసుకున్నాను అనేటటువంటి ఆనందం, సంతోషం లోపల ఒకళ్ళిద్దరు ఎక్కువ మాట్లాడే అవకాశం ఉంటుంది. అది ఖచ్చితంగా ఉంటుంది. దానికి ఎప్పటికీ మనం కాదనలేవు. ఎందుకంటే ఆ ఉత్సాహము ఆ హైయెస్ట్ లెవెల్ కి వెళ్లే వరకు కూడా, ఆ వెళ్ళిన తర్వాత ఇంకా మనం ఏది అడగాల్సిన అవసరం ఉండదు, ఎవరికి ఏమి చెప్పాల్సిన అవసరం కూడా ఉండదు. ఆ స్థాయికి వెళ్ళిపోయిన తర్వాత అసలు ఈ పోటీలు ఉండవు, ఈ ఆలోచనలు ఉండవు, ఇంకేమీ ఉండవు. అప్పటికి పూర్తి స్థాయి ఆత్మజ్ఞానానికి చేరుకుంటాం. అప్పటి వరకు కూడా వీలైనంత బెటర్ గా ఉండడానికి మాత్రమే మనం ప్రయత్నం చేస్తాం తప్ప ఇంకా మరేది కాదు. ఒకవేళ ఒక టీం లోపల నలుగురు జవాబు చెప్పాలి అని డిసైడ్ చేసుకున్నారు అనుకోండి, నలుగురు చెప్పండి. నలుగురు జవాబు చెప్పలేము, ఒకరే చెప్పండి, ఏం పర్వాలేదు. లేదా ఈ క్విజ్ లోపల నువ్వు జవాబులు చెప్పు అని చెప్పి డిసైడ్ చేసుకోండి, ఏం పర్వాలేదు. మీ టీంలో ఏ స్ట్రాటజీ ఉంటే ఆ స్ట్రాటజీ ప్రకారం వెళ్ళండి. దేర్ ఆర్ నో హార్డ్ అండ్ ఫాస్ట్ రూల్స్.
మీ టీంలో మీ ఇంటర్నల్ గా చేసుకునే టీమ్స్ లోపల మాట్లాడినా చాలు. మీ టీం లోపల మీరు మాట్లాడుకుంటారు కదా, మీరు ప్రాక్టీస్ చేసుకుంటూ ఉంటారు కదా, ప్రాక్టీస్ చేసుకున్నప్పుడు మీ టీంలో మీరు మాట్లాడుకున్నా కూడా చాలు. మీ టీంలో మీరు మాట్లాడుకున్నా చాలు. కనీసం మెయిన్ క్విజ్ లోపల మాట్లాడడానికి బెరుకుగా ఉన్నా ఏం పర్వాలేదు. కనీసం మీ టీంలో జరిగే మీటింగ్లని మీరు అందులో మీరు మాట్లాడుకున్నా చాలు. అంటే భావాన్ని వ్యక్తీకరించడం అనేటటువంటిది అందరి వల్ల అయ్యేటటువంటి పని కాదు. అది జవాబు తెలిసినా జవాబుని ఎగ్జామ్ లో అందరం ఒక్క రకంగా ఒక్క రకంగా రాసిన వాళ్ళకు కూడా ఒక్క రకమైనటువంటి మార్కులు రావు. కాబట్టి ఏంటంటే దాన్ని అర్థం చేసుకోవడమే మనకి ఇంపార్టెంట్. కాబట్టి వర్రీ అవ్వద్దు. మీరు ఏ స్ట్రాటజీ ఫాలో అవుతుంటే ఆ స్ట్రాటజీ ఫాలో అవ్వండి. మాట్లాడలేకపోతే మాట్లాడకండి. కానీ కనీసం మీ టీం వాటిల్లో ప్రశ్నలు అడుగుతూ ఉండండి. ఎవరు ఏమనుకుంటారో అని అనుకోవద్దు, ప్రశ్నలు అడుగుతూ ఉండండి. మీ టీం మీటింగ్స్ లో అయినా కనీసం మీరు చక్కగా అభిప్రాయాలు ఎక్స్చేంజ్ చేసుకుంటూ ముందుకెళ్ళండి. ఏం పర్వాలేదు, ఒకళ్ళు చెప్పినా సరే, నలుగురు చెప్పినా సరే, 10 మంది కలిసి చెప్పినా సరే, ఆ ఉత్సాహాన్ని చంపుకోకండి. ఏదైతే ఉత్సాహం ఉందో, నేను ఎక్కువ జవాబులు చెప్తే అవతల వాళ్ళు ఏమనుకుంటారో, లేకపోతే వాళ్ళు ఏమంటారో, వీళ్ళు నన్ను ఉద్దేశించి అన్నారు, వాళ్ళు నిన్ను ఉద్దేశించి అన్నారు, ఈవిడ మంచిది కాదు, ఆవిడ మంచిది కాదు, వీళ్ళు ఇటువంటి భావనలు పెరగకూడదు. అలా పెరిగితే మనం క్విజ్లు ఆపేస్తాం. ఎందుకంటే ఆ భావనలు పెరిగినటువంటి మరుక్షణం ఏమవుతుందంటే మళ్ళీ మనం ఏ పద్ధతిలో అయితే వెళ్తున్నామో ఆ పద్ధతిని సర్వనాశనం చేసిన వాళ్ళం అవుతాం. సో అదొకటే గుర్తించుకుని మనము మెచ్యూర్డ్ పీపుల్ లాగా బిహేవ్ చేయాలి. పరిణతి ఉన్నటువంటి పీపుల్. ఏం లేదు సార్, చెప్పలేని వాళ్ళు చెప్పగలుగుతారని, మీరు చెప్తే అయినా చెప్తారేమోనని. వచ్చిన వాళ్ళు చెప్పాలన్న ఉత్సాహం అందరికీ ఉంటుంది కదా సార్, దానికి కాదు. కొంతమంది చెప్పలేక ఆగిపోతున్నారు, మీరేమైనా చెప్తే చెప్తారేమో అన్న ఉద్దేశంతో మీకు చెప్పాను. అది కూడా మంచి పద్ధతే. అందుకే అంటున్నాను, వేరే వాళ్ళు ఎవరు కూడా ఎవరిని ఉద్దేశించి అన్నారు ఇది కాదు అట్లా అనకుండా అందరికీ ఉపయోగపడేటటువంటి ఫీడ్బ్యాక్ గానే తీసుకుందాం. సో అందరూ కూడా చక్కగా ప్రయత్నం చేయండి. కనీసం ఫైనల్ క్విజ్ లో కాకపోయినా మీ టీం మీటింగ్ లోనైనా కూడా ప్రశ్నలు అడగడం కానీ, జవాబులు చక్కగా చెప్పుకోవడం కానీ, ఇవన్నీ కూడా చక్కగా అలవాటు చేసుకోండి. ఓకేనా? మంచిగా ప్రాక్టీస్ చేసుకోండి. రోజు ప్రాక్టీస్ చేసుకోండి. ఆ ప్రాక్టీస్ లోపల 15 రోజులు ప్రాక్టీస్ చేసుకుంటే మీరు ఏమనక్కర్లే, అదే మనసు లోపల ఉండిపోతుంది. మౌనం కూడా ఒక్కొక్కసారి చాలా ఫాస్ట్ గా మనని జీవితంలో ఉన్నటువంటి పాఠాలను నేర్చుకొనిస్తుంది. కాబట్టి మీ సహజ లక్షణం ఏదో ఆ సహజ లక్షణాన్ని పెంచుకోండి. సహజ లక్షణానికి వ్యతిరేకముగా వెళ్ళవలసినటువంటి అవసరం లేదు. కానీ నేర్చుకునే దగ్గర సిగ్గుపడకుండా నేర్చుకోవడము, ప్రశ్నలు అడగడము, ప్రశ్న పరిప్రశ్న అని చెప్పి మనకు శ్రీకృష్ణుడు చెప్పినట్టుగా అడుగుతూ తెలుసుకోవాల్సినటువంటి ప్రతి సమయంలో తెలుసుకోవడానికి ప్రయత్నం చేయండి. అంతేగాని మీలో మీ సహజ నేచర్, ప్రతి ఒక్కరికి ఒక పుట్టుకతో ఒక నేచర్ వస్తుంది. ఆ నేచర్ ని మనం మానుకోకూడదు కూడా. అప్పుడు ఏమవుతుందంటే నువ్వు బలవంతంగా ఏదన్నా అట్లా అంటే చెడు లక్షణం అయితే తప్పకుండా దాన్ని ఆపుకుంటాం. కానీ ఏదైతే మంచి లక్షణమో అని మనం బలంగా నమ్ముతామో, ఏదైతే మనని మిగతా వాళ్ళ కంటే కూడా ఉన్నత స్థానం లోపల నిలపగలుగుతుందో ఆ లక్షణాన్ని మనం ఎట్టి పరిస్థితుల్లో ఎవరు ఏమన్నా కూడా మనం దాన్ని అణగదొక్కుకోకూడదు. ఎందుకంటే అణగదొక్కున్నామంటే అయిపోయింది, మళ్ళీ పడిపోవడం మొదలవుతుంది. గుర్తుంచుకోండి, అందరూ ఒకటే మాట గుర్తుంచుకోండి, ఒక అడుగు వేయడము చాలా సులభం, 4 అడుగులు పడిపోవడము అంతకంటే సులభం. కాబట్టి ఎవరి సహజ వ్యక్తిత్వాన్ని వారు కాపాడుకోండి. మళ్ళొకసారి చెప్తున్నాను, ఇవాళకి ఇంకొక 100 రోజులకి ఒకటే లెసన్ ఏంటంటే మన సహజ వ్యక్తిత్వాన్ని కాపాడుకుందాం. ఆ సహజ వ్యక్తిత్వాన్ని ప్రపంచంలో ఎవరు ఏమి అడ్డొచ్చినా మనం మార్చుకోకూడదు. ఎందుకోసం అంటే అది మనను ఒక కారణంతో, మనం ఇక్కడ పుట్టడానికి ఒక కారణం ఉంది. ఆ కారణం ఏంటి అంటే మనకు ఒక లక్షణంతో పుట్టిస్తాడు దేవుడు ప్రతి ఒక్కరిని, ఒక బహుమతితో. మనకు బైబిల్లో వాటిలో కూడా చెప్పారని చాలాసార్లు విన్నాను నేను. ప్రతి ఒక్కరిని కూడా దేవుడు ఒక బహుమతితో పుట్టిస్తాడు. ఆ బహుమతిని మనం ఉపయోగించుకుంటూ 10 మందికి ఉపయోగపడేలాగా మనం ముందుకెళ్ళాలి. అంతేగాని ఆ బహుమతిని ఎవరు ఏమనుకుంటారో అని చెప్పేసి వెనక్కి వెళ్ళడమో, తగ్గడమో అది కాదు. అట్లా చూసుకోండి. మన ఆ నేచర్ ని మానుకోకుండా అందరికీ ఉపయోగపడేలాగా అందరూ కూడా వీలైనంత వరకు ఇక్కడ ఎదగడానికి ప్రయత్నం చేయాలి. ఈ గ్రూప్ లో ఎదగకపోతే ఇంకెక్కడ ఎదిగే అవకాశం లేదు. కాబట్టి అందరూ కూడా తప్పక ప్రయోజనం అందరికీ ఉండేలాగా చేసుకుని ముందుకెళ్తారని ఆశిస్తున్నాను. ఓకేనా? ఇంకేమైనా ప్రశ్న? ఎవరికైనా కష్టం అనిపిస్తే సారీ అండి, నేను ఎవరిని ఉద్దేశించి అనలేదు, చెప్పని వాళ్ళు చెప్పాలన్న ఉద్దేశంతో మాత్రమే చెప్పానండి. సారీ ఎవరికైనా కష్టం అనిపిస్తే. మరీ ఎందుకు ఆంటీ, అది కరెక్ట్ గానే చెప్పారు, అందరు మంచి కోసం చెప్పారు అంతే. ఓకేనా?
ఓకే. సో కాబట్టి ఎవరి సహజ లక్షణాన్ని వాళ్ళు వదులుకోకండి. చక్కగా కంటిన్యూ అవ్వండి. ఎవరు జవాబు మీకు చెప్పాలి అనిపిస్తే చెప్పేయండి అంతే. దానికి మీరు పెద్దగా రెండవ దానికి ఆలోచించాల్సినటువంటి అవసరం లేదు. నేను మళ్ళీ చెప్తున్నా, సహజ లక్షణాన్ని వదులుకోకూడదు కూడా. ఎందుకంటే ఏదైతే మనకు బలమైన, ఇప్పుడు మనకు చెప్తాడు బలాలు బలహీనతలు అని 2 రకాలు ఉంటాయి. బలాలను ఎప్పటికీ వదలకూడదు, బలహీనతలను వదిలేయాలి. బలాన్ని ఎప్పుడు వదిలేయకూడదు, బలహీనతలు మాత్రం వదిలేయాల్సిందే. అంటే సార్ మన బలం ఎదుటి వాళ్ళకి ఇబ్బందిగా ఉంటే అయినా పర్వాలేదు, మన ప్రగతికి అది తోడ్పడినంత వరకు పర్వాలేదు. మన ప్రగతికి తోడ్పడినంత వరకు పర్వాలేదు. ఎందుకోసం అంటే అవతల వాళ్ళకి ఇబ్బంది అని ఎప్పుడు తెలుస్తుంది మనకు? అవతల వాళ్ళు, ఇప్పుడు మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10 మంది కలిసి ఒక గ్రూప్ లోపల ప్రాక్టీస్ చేసుకుంటున్నారు అనుకోండి. ప్రాక్టీస్ చేసుకుంటున్నప్పుడు ఒకళ్ళే మాట్లాడుతూ మిగతా వాళ్ళని మాట్లాడనీయలేదు అనుకోండి. ఇప్పుడు మనకి ఇక్కడ జరిగే ప్రవచనాలు ఎట్లా ఉంటాయి చెప్పండి? చాలా మంది ఇచ్చేటటువంటి ప్రవచనాలు షణ్ముఖ శర్మ గారు ఇస్తారు, చాగంటి వారు. మీకు అక్కడ కింద నుంచి ప్రశ్నలు అడగడానికి ఎంతమంది ఎలో చేస్తారు? అవును, ఎలో చేయరు సార్. అప్పుడు వాళ్ళకు వచ్చినటువంటి బలం ఏంటి? ప్రవచనం చెప్పడం, వెళ్ళిపోవడం అంతే. ప్రశ్నలకు జవాబులు చెప్పడం కాదు అక్కడ. సో కాబట్టి వాళ్ళ బలాన్ని ఉపయోగించుకుంటున్నారు. వాళ్ళ బలహీనత ఏంటంటే అందరితోని జవాబులు అడిగితే వాళ్ళు జవాబులు చెప్పలేరు వాళ్ళు. ఎందుకంటే చెప్పడానికి వాళ్ళకు కావాల్సినంత ప్రిపేర్డ్నెస్ ఉండాలి, లేదా దానికి సంబంధించినటువంటి జ్ఞానం ఉండాలి, లేదా దానికి సంబంధించినటువంటి సమయం ఉండాలి, లేదా దానికి కావాల్సినటువంటి ఉత్సాహం ఉండాలి. ఆ బబ్లీ నేచర్ లేకపోతే అది చేయలేరు. చాలా మంది ఎందుకు చేయలేరు అంటే, ఇప్పుడు నేను ఇందాక కూడా ఈ కంచి మఠం గురించి మనము మాట్లాడుకున్నప్పుడు ఏమనుకున్నాము, వాళ్ళు ఎందుకు చేయలేకపోతున్నారు? ఎందుకంటే సహజ లక్షణం లేదు వాళ్ళకి. ఎప్పుడైతే మన ధర్మాన్ని నాశనం చేస్తున్నారు, మన ధర్మం గురించి చెడుగా కనీసం ఒక మాట ఖండించడానికి కూడా పీఠాధిపతులు మఠాధిపతులు సిద్ధంగా లేరు అంటే ఏమనిపిస్తుంది? డబ్బు తీసుకోవడానికి మాత్రం అందరూ వస్తుంటారు, కానీ ఎప్పుడైతే మన ధర్మాన్ని నిలబెట్టడానికి ఒక్క వ్యక్తి కూడా ముందుకు రాడు అన్నట్టు అప్పుడు ఏమనిపిస్తుంది? సో కాబట్టి ఏంటంటే సహజ లక్షణం పోయింది వాళ్ళ లోపల. సహజ లక్షణం నోరు మూసుకొని ఏది నొప్పించక తానొవ్వక తప్పించుకు తిరుగువాడు నేర్పరిచే సుమతి. నేర్పరిగా బతుకుతావా, నిజాయితీగా బతుకుతావా? ఈ రెండింటికి మీరు ఒకసారి ఆలోచించాలి. వాళ్ళకు వ్యాపారస్తులకు తేడా ఏంటి? బాగా చెప్పారు, చక్కగా అడిగారు. అదే విధంగా నేను ఇంకొక ప్రశ్న అడుగుతాను, దానికి జవాబు చెప్పండి. నువ్వు నేర్పరిగా బతకాలా లేకపోతే నిజాయితీగా బతకాలా? నిజాయితీ సార్, నిజాయితీ. నిజాయితీ సార్, నిజాయితీగా బతకాలి. ఇబ్బంది పెట్ట కానీ మనము ఇబ్బంది పడకూడదు. నిజాయితీతో కూడిన నేర్పరితనం ఉండాలి సార్. అది పాసిబుల్ అవుతుందా? కష్టమే. కష్టం కాదు, అది అవ్వదు. అది ఎప్పటికీ అవ్వదు. మనకు కావలసినటువంటిది నిజాయితీకరమైనటువంటి జీవితం, ధర్మబద్ధమైనటువంటి జీవితం. నేర్పరిగా బతకడం పెద్ద కష్టం కాదు. ఏ ఎండకు ఆ గొడుగు పట్టడము పెద్ద కష్టం కాదు. తప్పించుకుంటూ వెళ్ళడం ఎంతసేపు? ఇప్పుడు మీరు అపార్ట్మెంట్ గొడవలు వద్దు అనుకున్నాను అనుకోండి, పక్కకి వెళ్ళిపోతారు. ఇంకొక గొడవ వద్దు అందరూ ఏ ఎండకు ఆ గొడుగే పట్టేవాళ్ళేనండి. అదే కానీ అది కావాలా మనకు? నిజాయితీగా ధర్మబద్ధంగా వెళ్ళడమా, ఎంత వీలైతే అంత ధర్మాన్ని పాటిస్తూ వెళ్ళడమా అనేటటువంటిది ఆలోచించాలి. నిజాయితీగా ధర్మబద్ధంగా ఉండడమే మంచిది. కాబట్టి చాలా మంది ఏమంటారంటే, నువ్వు వీడు ఇట్లా అన్నాడు, వాడు అట్లా అన్నాడు, వీడితో గొడవ పెట్టుకుంటావు, వాడితో పట్టించుకోవద్దు. మీరు ఏదైనా సరే మీ ప్రగతికి ఉపయోగపడేదైతే పట్టించుకోవచ్చు, తప్పలేదు. మీ ప్రగతికి ఉపయోగపడాలి. మీ ప్రగతికే కాదు, సమాజ ప్రగతికి కూడా ఉపయోగపడాలి. సమాజానికి ప్రగతికి ఉపయోగపడాలి అంటే అప్పుడు మనలో ఉన్నటువంటిది అది బలహీనతగా కొంత అని తెలిసినప్పుడు అప్పుడు మనం దాన్ని తగ్గించుకుంటాం. బలహీనత అన్నప్పుడు తగ్గించుకోవాలి. బలహీనతలను మెల్లమెల్లగా వదిలేయాలి. ఒక రోజులో వదలలేం బలహీనతలను. కానీ ఆ బలహీనత ఉన్నందుకని చెప్పేసి బాధపడుతూ కృంగిపోవాల్సిన అవసరం లేదు. బలహీనతలు మెల్లమెల్లగా వదులుతాం. ఇంకంతే. ఒక జీవితంలో ఎన్ని బలహీనతలు పోగొట్టుకుంటాం మనం. కాబట్టి ఒకరి మాటలకు ఎట్టి పరిస్థితులలో చలించినటువంటి గుణం ఉండాలి. ఎందుకంటే లోకం లోపల ఎన్నో రకాల మనుషులు ఉంటారు, మనకు ఎన్నో రకాల మాటలు అంటూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళకి ఏవో నచ్చకపోవచ్చు, మన స్వభావం నచ్చకపోవచ్చు, మన మాటలు నచ్చకపోవచ్చు, మన ఫేస్ నచ్చదు కూడా కొంతమందికి. డైరెక్ట్ గా మన ఫేసే నచ్చదు కొంతమందికి కదా. ఎంతో మందికి ఎన్నో నచ్చవు. ఎంతమంది కోసం మాట్లాడు. నాకు ఒక్క మాట చెప్పమ్మా, ఎంతమందికి మన సౌజన్య, నీ ప్రశ్నకు జవాబు దొరికిందా? ఎంతమంది కోసం మారుతావు? ఇప్పుడు ఒకరికి నా ముఖం నచ్చదు, నిజాయితీగా ఉండాలి. ఎవరి కోసం మారాల్సిన అవసరం లేదు, నిజాయితీగా ఉన్నంత వరకు. ఎందుకంటే ఎప్పుడు మనం ఇది చేయాలి,
దానికి నిజంగా కూడా దానివల్ల ఒక పెద్ద ఉపద్రవము ప్రమాదం వచ్చింది, నిజంగా అది వేరే వాళ్ళకు చాలా ఘోరమైన ఇబ్బంది వచ్చింది అంటే తగ్గించుకుంటాం. మారాల్సిన అవసరం లేదు, కొంత తగ్గించుకుంటాం అది. కానీ మారాల్సినటువంటి అవసరం లేదు. మన సహజ స్వభావాన్ని మార్చుకుంటే రాముడి యొక్క సహజ స్వభావము ధర్మము, అది మార్చుకుంటే పోయింది ఏంది? కృష్ణుడు తన సహజ స్వభావము ప్రేమ, అది పోగొట్టుకుంటే ఎట్లాగా? సహజ స్వభావాన్ని పోగొట్టుకోకూడదు. సమాజము ఎన్ని మాటలు అన్నా కూడా దానికి బాధపడకుండా, బెంగపడకుండా ధైర్యంగా ముందుకెళ్ళాలి. ఎందుకంటే లోకము అనేటటువంటిది ఎప్పుడు కూడా మన తప్పులను వెతకడానికే చూస్తూ ఉంటుంది. ప్రపంచంలో ఎక్కడైనా చూడండి మీరు, మీ తప్పులనే చూస్తుంది. మీరు ఇదంటే అదంటారు, అదంటే ఇదంటారు. ఇప్పుడు ఇవాళ నేను చెప్పిన జోక్ ఒకటి ఉందనుకోండి, తప్పులే ఎక్కువ కనబడతాయి, అందరికి తప్పులే ఎక్కువ కనబడతాయి. కాబట్టి వాటిని అన్నింటినీ పట్టించుకుంటూ వెళ్ళకూడదు. మనం పట్టించుకొని మనలో మనం కృంగిపోయాము అంటే అయిపోయినట్టే, మన ప్రగతి అయిపోయినట్టే. కాబట్టి మనం చేయాల్సినటువంటిది ఏంటయ్యా అంటే ఒక తప్పు మనం చేసి ఒకరిని మనము పాయింట్అవుట్ చేశాము అంటే 4 వేలు మన వైపు వస్తాయి. కాబట్టి ఎట్టి పరిస్థితుల లోపల కూడా చెడు మార్గంలో వెళ్ళడానికి ఇష్టపడకూడదు. చెడు మార్గము అనేది మనం మొదలు పెట్టాము అంటే దాంట్లో గెలిచేటటువంటి అవకాశం లేదు. కాబట్టి వీలైనంత వరకు ఏంటంటే అందుకే అంటారు కదా, ఫీడ్బ్యాక్ అనేది ఎలా ఉండాలి అని చెప్పి మేము చెప్తాం. ఎవరైనా ఇప్పుడు అందరి లోపల చిన్న చిన్న మార్పులు కావాలి అని ప్రతి ఒక్కరికి కూడా అనిపిస్తుంది. ఏం మార్పులు రావాలి అని చెప్పేటప్పుడు ఏం చేస్తామంటే మేము మా కార్పొరేట్ పద్ధతి చెప్తాం. డైరెక్ట్ గా చెప్పకుండా, అవతల వాడు హర్ట్ అవుతాడు. డైరెక్ట్ గా చెప్తే వాళ్ళని మనం హింసించిన వాళ్ళం అవుతాం. కాబట్టి ఎలా చెప్పాలి, దీన్ని కార్పొరేట్ పద్ధతిలో చెప్తాను. ఏం చెప్తానంటే ఫీడ్బ్యాక్ షుడ్ బి లైక్ ఏ శాండ్విచ్. శాండ్విచ్ అంటే ఏంటి? ఒక బ్రెడ్ శాండ్విచ్ అవి ఉంటాయి కదా, ఈ బయట మెత్తగా ఉంటుంది, పైన ఈ రెండు ఇది ఉంది. ముందు నువ్వు చేస్తున్నదంతా కరెక్ట్, నువ్వు చాలా అద్భుతంగా ఉన్నావు, నీ తెలివితేటలు ఎక్కువ, నీవు సమాజానికి చాలా ఉపయోగపడతావు, నీ వల్ల మంచి ఉంది. మధ్య లోపల అన్ని బానే ఉన్నాయి, కానీ ఈ ఒక్కటి కొద్దిగా శ్రీనివాస్ నీ ముక్కు ఒక్కటి బాలేదు, దీన్ని నువ్వు కొద్దిగా సర్జరీ చేయించుకుంటే చాలా అందంగా ఉంటావు అని చెప్పి, ఇక్కడ అందము మామూలు అందం కాదు, పవన్ కళ్యాణ్ మహేష్ బాబు కూడా వెళ్ళిపోతారని మళ్ళీ పైన మంచితో ముగించాం. మంచితో ప్రారంభించి మంచితో ముగించాం. కానీ చెప్పేది నేను మెసేజ్ ఇచ్చేసానా లేదా ఆల్రెడీ? చాలా బాగుంది, చాలా బాగుంది. మెసేజ్ ఏమి ఇచ్చాను నేను అనుకున్న సందేశం అవతల వాళ్ళకి వెళ్ళిందా లేదా? వెళ్ళిందండి. చెప్పకుండా అడగదొక్కడం అంటే ఇక్కడ తగ్గాలో నువ్వు అక్కడ తగ్గాల్సిందే అని చెప్పడం. ముక్కు అసలు బాలేదు అని, ముక్కు బాలేదు అని చెప్పేసి చెప్పడం ఏదైతే ఉంటుందో, ఆ ముక్కు బాలేదు అనేటటువంటిది మనం చెప్పగలిగాం. ఎలా అందుకోసమని ఏంటంటే మృదు స్వభావం అనేటటువంటిది మనకు ఆర్జవము అనేటటువంటిది రుజు ప్రవర్తన. మనం ఇంకోటి ఏది మార్దవము అని మనం మొన్న నేర్చుకున్నాం దైవీ లక్షణంలో. మృదు స్వభావం అనేటటువంటిది ఖచ్చితంగా ఉండాలి. ఆ మృదు స్వభావం ఎలా ఉండాలి అంటే అవతల వారిని బాధ కలిగించకూడదు. అవతల వారికి బాధ కలిగించినటువంటి ఫీడ్బ్యాక్ ఏదైనా కూడా సంతోషమే. ఒకసారి మాట వెళ్ళిపోయిన తర్వాత అది మళ్ళీ వెనక్కి తీసుకోలేం. కాబట్టి వీలైనంత వరకు సాధకులందరూ కూడా, ఇవాళ ఒకరిద్దరు గురించి కాదు నేను అంటున్నది, సాధకులందరూ కూడా ఎలా ఉండాలి అంటే మృదు స్వభావం ఉండాలి. మీరు ఒకవేళ కఠినంగా ఉండాలి అంటే వారిపైన మీకు కొంత వచ్చిన తర్వాత, ఇప్పుడు నేను ఎప్పుడైనా చెప్పేటప్పుడు నోరు మూసుకో, కూరుకో, కామ్గుండు, ఇట్లే మీరు అసలు తప్పు చేస్తున్నారని చెప్తా. ఎప్పుడు చెప్తాను? ముందు చెప్పాను, ఫస్ట్ డే సెకండ్ డే చెప్పాను. కొంత వచ్చిన తర్వాత, కొంత చనువు వచ్చిన తర్వాత చెప్తాం. కాబట్టి ఎప్పుడు కూడా ఫీడ్బ్యాక్ ఎలా ఉండాలి అంటే ముందు వారిని పొగడాలి బాగా. వారిలో ఉన్న పొగడం అంటే అనవసరంగా పొగడద్దు. గాలి పొగిడితే అవతల వాడికి అర్థమైపోతుంది. ముందుగా వారిలో ఉన్నటువంటి మంచి విషయాలను చెప్పగలగాలి. చాలా బాగా జరుగుతుంది, ఓవరాల్ గా బాగుంది. ఈ కార్యక్రమం కూడా చాలా అద్భుతంగా జరుగుతుంది. అయితే ఈ కార్యక్రమంలో కొద్దిగా అప్పుడప్పుడు కొంతమందికి పాపము అవకాశం రావట్లేదు. నేను చాలాసార్లు చూశాను, కొంతమంది మాట్లాడటం లేదు. వాళ్ళందరూ కూడా మాట్లాడితే బాగుంటుంది. బట్ ఓవరాల్ గా అందరూ కూడా మాట్లాడితే చాలా బాగుంటుంది. ఇప్పటికే చాలా చక్కగా జరిగింది క్విజ్ అని అన్నాం అనుకోండి. ఇప్పుడు ఇందాక చెప్పిన ఫీడ్బ్యాకే నేను చెప్పాను. ఇప్పుడు హలో, ఇందాక చెప్పిన ఫీడ్బ్యాకే వచ్చింది. కానీ ఇదేంటంటే డైరెక్ట్ గా కటువుగా లేకుండా మృదువుగా, మార్దవంగా అదే సందేశాన్ని ఇచ్చింది. అదే సందేశము అందరికీ అందేలాగా చేసింది. ఇది అదే సందేశం చాలా బాగా జరుగుతుంది. క్విజ్లు వచ్చినప్పటి నుంచి మేము అందరం మాట్లాడుతున్నాము. ఇంతకుముందు మాట్లాడని వాళ్ళు కూడా ఇప్పుడు చాలా మంది మాట్లాడుతున్నారు. అయినా కూడా కొంతమంది మిగిలిపోయారు. వాళ్ళు కూడా మాట్లాడితే ఇంకా బాగుంటుంది. ఓవరాల్ గా మాకు ఆత్మజ్ఞానం బాగా వచ్చింది. పైన లేయరు, కింద లేయరు, మధ్యలో చెప్పేది చెప్పేశాం. ఇంకా కొంతమంది మాట్లాడటం లేదు.
సో ఏదైనా కూడా మృదుత్వం అనేటటువంటిది ఆధ్యాత్మికతకు మొట్టమొదటి మెట్టు అని మనం గుర్తించి దానికి తగ్గట్టుగా అందరం కూడా చక్కగా ముందుకెళ్దాం. అంతా కూడా చక్కటి డిస్కషనే, మంచి డిస్కషన్ అయింది కాబట్టి మంచి కొత్త విషయాన్ని నేర్చుకున్నాం. దీన్ని ఏమంటారు, శాండ్విచ్ టెక్నిక్ అంటారు. ఓకేనా, శాండ్విచ్ టెక్నిక్ అంటారు. అంటే ఎప్పుడు పైన కింద వినలేదండి. మెత్తటి ఎప్పుడు వినలేదండి ఈ టైప్. శాండ్విచ్. అదే అదే మనకి ఇంకా మేనేజ్మెంట్ నేను లెసన్స్ చాలా సార్లు విన్నా సార్, నేను కార్పొరేట్ వాళ్ళకి చేస్తుంటా. చెప్తారు కదా సారు, మనం మామూలుగా ఇంట్లో ఉండేవాళ్ళం కదా. నేను చేస్తుంటా సార్, నేను విన్నాను చాలా సార్లు. సార్ ఇంకొక మాధవి సార్ గారు. అది ఈసారి నెక్స్ట్ ట్రిప్ సమోసా క్యాన్సిల్, శాండ్విచ్ పెట్టుకుందాం సార్. వేడివేడిగానే బాగుంటదండి మాధురి గారు, వేడివేడిగానే బాగుంటది. మేనేజ్మెంట్ సూర్యస్ చేశారు కదా మీరు, ఐఐఎం లో చేశారు కదా, ఇలా చాలా బాగుంటుంది. అంటే స్పిరిచువాలిటీకి ఇలా నాలెడ్జ్ ఉన్న వాళ్ళు చెప్తే ఇంత ఒక పీక్ లెవెల్ ఎలా ఉంటుంది అనేది మేము చాలా చూస్తున్నాం. వండర్ఫుల్, చాలా సంతోషం. అందరూ కూడా అంటే ఒక చిన్న శాండ్విచ్ లో కూడా ఇంత తత్వాన్ని చెప్పచ్చు. అంటే మనం ఏది చూసినా దాంట్లో పరమాత్మని చూడాలి అన్నట్టు ఎగ్జాంపుల్ గా ఏది చూసినప్పుడు శాండ్విచ్ చూసినప్పుడల్లా ఇదే గుర్తొస్తూ ఉంటుంది. సార్ చెప్పారు ఎదురు వాళ్ళతో ఇలా మాట్లాడాలని. ఎక్సలెంట్ సార్, ఎక్సలెంట్. ఏది మాట్లాడినా తత్వంలోకే తీసుకొస్తారండి. ఏ ఒక్క పాయింట్ మీరు ఇవ్వండి, దాని తత్వంలోకి మలిచేస్తారు. ఎనీవే, సో అది కాబట్టి ఏంటంటే వీలైనంత వరకు మన చెప్పే ఆధ్యాత్మిక మార్గంలో అన్నిటికంటే గొప్పదైనటువంటిది మృదు మార్గము, ఎవరిని నొప్పించని మార్గము. ఇప్పుడు మొన్న మీరు చూశారు కదా, 5 రోజుల యాత్రలో ఒక్క కఠినమైన మాట గాని, ఒక్క విసుక్కోవడం గాని జరిగిందా? నేను విజిల్ కొట్టినా కూడా పట్టించుకోలేదు మీరు నన్ను. ఇక విసుక్కోవడం దాకా వచ్చిందా? మాధురి గారి మాటలకే భయపడ్డాం సార్, కంట్రోల్లో పెట్టారు. ఆవిడ బాగా కంట్రోల్లో పెట్టారు. సో అవును సార్. సార్ సైలెన్స్ అనేవాళ్ళు సార్, సైలెన్స్ అనేవాళ్ళే అయిపోయేవాళ్ళు. నిజంగా భయం కదా సార్, భయం నటించడం సార్. భయం అది ఫ్రెండ్షిప్ తో కూడిన గౌరవం వల్ల వచ్చిన భయం అంటే చూడండి. ఫీల్ అవుతారని నటించాం సార్. వండర్ఫుల్ వండర్ఫుల్. సో ఏది ఏమైనప్పటికీ కూడా ఆ మృదుత్వము అనేటటువంటి లక్షణము మన లోపల పెంపొందించుకుంది సార్. వీళ్ళందరికీ కనీసం మొహపరిచయము, మాట్లాడడం అది తెలిసింది. ఇట్లా ఇదైతే మామూలుగా పేర్లు చదివితే తప్పితే గ్రూపుల వల్ల అందరం ఒకరికొకరు వాయిస్ కానీ పేర్లు గుర్తుండబట్టి కలిసాక కూడా అసలు కొత్తగా అనిపించలేదు సార్, అందరూ వెంటనే కలిసిపోయారు. అవునండి, కరెక్ట్ కరెక్ట్. ఎనీవే, జై శ్రీకృష్ణ. మనకు అరగంట కాస్త 50 నిమిషాలు అయింది. సో అందరూ కూడా చక్కగా నిద్రపోండి, మంచిగా ఈ 2 వీడియోలని వినండి. ఎందుకంటే ఈ 2 వీడియోలోనూ ప్రశ్నలు ఉన్నాయి మనకు. కాబట్టి 2 వీడియోలకు సంబంధించినటువంటి తత్వము చక్కగా గ్రూప్ లోపల మంచిగా డిస్కస్ చేసుకోండి. గ్రూప్ ఫామ్ చేసిన పర్పస్ కూడా అందరూ మాట్లాడాలని కాకపోయినా అందరికి అర్థం అవ్వాలనేది అయితే దట్ ఈస్ ఫర్ షూర్. అందరికి అర్థం అవ్వాలనేది అయితే అది 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 అసలు తీసిపడేయలేనటువంటిది. ఎవరికి అర్థం కాకపోయినా నాది తప్పుగా భావిస్తా. లేదండి, అర్థం అవుతుందండి, మాట్లాడడమే చేత కాదు. పర్వాలేదు, అది అందరికి భాష పైన కంట్రోల్ ఉండదు. భాష పైన కంట్రోల్ ఉండదు. కింగ్ లోపల అది లాస్ట్ అంటే మీరు చెప్పింది చెప్పినట్టుగా చెప్పలేకపోతాం కదా కొన్ని విషయాలు అన్ని. ఉంటుంది ఉంటుంది. అదే నేను ఏమంటున్నానంటే దానికి పెద్ద ఇది లేదు. భాష లేకపోయినా పర్వాలేదు, భావం అర్థమైతే చాలు. వాడు అంటాడు కదా, అరే అర్థం కాకపోతే సార్ మళ్ళీ మిమ్మల్ని అడగాలి అని అనుకుంటాం సార్. ఒకవేళ గ్రూప్ లో మాకు ఆ విషయం అర్థం కాలేదు అనుకోండి సార్, నెక్స్ట్ నైట్ ప్రవచనంలో మిమ్మల్ని అడగాలి అని కూడా ఒక టిక్ పెట్టుకుంటాం సార్. వండర్ఫుల్ వండర్ఫుల్, తప్పకుండా అడగండి. అట్లాగా ఇదే కదా మనకు ముఖ్యము. భాష వల్ల అందరికీ కూడా భాష పైన కంట్రోల్ ఉండదు, అందరూ సరిగ్గా వ్యక్తపరచలేరు. కానీ అది అర్థమైతే చాలు కదా. ఇప్పుడు అవతల వాడికి ప్రేమ ఉందా లేదా అని చెప్పడానికి ఆ ప్రేమ చూపిస్తే చాలు. అంతేగాని ప్రేమ ఉందా అని చెప్పి గంటకు ఒకసారి ఆడు అంటాడు కదా, ఏ పూటకు ఆ పూటే ఐ లవ్ యూ చెప్పాలి అని, అట్లా అంత అవసరం లేదు కదా. భాషతోటి కాదు, భావంతో మనకు ముడిపడి ఉంటుంది. సో ఆ భావాన్ని పెంచుకోవడానికి ప్రయత్నం చేయండి. ఓకేనా? జై శ్రీకృష్ణ. భాష వచ్చిన వాళ్ళకి అది అడ్వాంటేజ్. అది కొంతవరకు భాష పైన కమాండ్ ఉంటే అది మంచిదే. కమాండ్ లేకపోతే భావం అర్థమై కూడా వేరే వారికి అవకాశం, అది కూడా మంచి పద్ధతి. ఇది కరెక్ట్, ఇది చెడు అనేది ఏది లేదు. మృదువుగా ఉన్నంత వరకు అన్ని కూడా కరెక్టే. కాబట్టి మీ టీంలో మీకు ఏది బెస్ట్ అనిపిస్తే ఆ పద్ధతిని ఫాలో అవ్వండి. అది అందులో మాట్లాడాలనిపించి మాట్లాడలేని వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళని ఖచ్చితంగా మాట్లాడించండి, అంతే. కానీ
వాళ్ళకి మాట్లాడాలని లేదు, కానీ వాళ్ళకి అంతా అర్థమైంది, వాళ్ళు చెప్పగలుగుతున్నారు, వారికి తెలిసిన భాషలో వాళ్ళు క్లుప్తంగా చెప్పగలుగుతున్నారు, అది చాలు. అలా చెప్పలేకపోతే అది నా తప్పు. అంటే కొంతవరకు అర్థమైంది నాకు అని చెప్పి అనుకోగలిగితే చాలు. ఎందుకంటే ఇంత కష్టపడుతున్నది మనము భావం తెలుసుకోవడం కోసమే. కాబట్టి అర్థం కాకపోతే నా తప్పు అవుతుంది, అది ఎక్స్ప్రెస్ చేయకపోతే మీ తప్పు కాదు. అర్థమయ్యి కూడా, అర్థమవుతుందా నా పాయింట్? అర్థమయ్యి కూడా మీరు భావాలను వెలిపుచ్చకపోతే పర్వాలేదు, అర్థం కాకపోతే నా తప్పు. క్లియర్? క్లియర్ అండి సార్, అర్థం అవుతుంది సార్, అది అర్థం కాకపోవటం లేదు. మీరు అన్నట్టు అది వ్యక్తపరచడం రాదు సార్, ఆ భాష రాదు సార్. ఎక్స్ప్రెస్ చేయలేకపోతున్నారు అర్థమైతే సార్ చాలా తప్పకుండా మంది. అర్థం అవుతుంది సార్. మీరు చాలా బాగా చెప్తున్నారు, ఎక్సలెంట్. మాది వ్యక్తీకరించడం భాష అందరికీ గప్పుకుని రాదు కదా సార్. మీరైతే కానీ అందరికీ మొన్న అర్థమయ్యేలా కలిసినప్పుడు అందరూ చెప్పారు కదా సార్, మీ ఇక్కడ చెప్పలేకపోయినా గ్రూప్ లో ఆ రోజు అందరూ ఎవరికి వాళ్ళు చెప్పారు సార్. వచ్చిన వాళ్ళు అందరూ వెనక ముందు చెప్తా ఉన్నారు, మాట్లాడారు, డౌట్స్ అడిగారు. అందరూ చెప్తున్నారు సార్, అందరూ చెప్తున్నారు చాలా మంది. నేను చూసా కదా, ఒకప్పటికి ఇప్పటికి చాలా చేంజ్ వచ్చింది. చాలా మంది జవాబులు చెప్తున్నారు, చాలా మంది ఉత్సాహపడుతూ మరి చెప్తున్నారు. సంతోషం. అది ఆ బబ్లీ నేచర్ ఏదైతే ఉందో దాన్ని మార్చుకోకండి. అది ఇది పూర్తి ఇబ్బంది వరకు వెళ్లకుండా దాన్ని మంచిగా చక్కగా దాన్ని సద్వినియోగం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఓకేనా? జై శ్రీకృష్ణ. ఇంకా చక్కగా ప్రాక్టీస్ చేసుకోండి. రేపు మళ్ళీ కేనోపనిషత్తులో కలుద్దాం. అంతవరకు కూడా శుభం భూయాత్, శుభరాత్రి. జై శ్రీకృష్ణ. జై శ్రీకృష్ణ సార్. సార్